జీరో టు హీరో ఎపిసోడ్ 161 రీసెర్చ్ ల్యాబ్. అనిల్ మధుని తీసుకుని భరత్ తన ల్యాబ్ చూపించడానికి తీసుకెళ్లాడు. వైజాగ్లోని ల్యాబ్ చాలా చిన్నగా ఉండటంతో అనిల్ మధు డిసప్పాయింట్ అయ్యారు. భరత్ వాళ్లకి ఎన్నో డబ్బులిస్తానని చెప్పి చివరికి ఒక చిన్న ల్యాబ్ దగ్గరకు తీసుకొచ్చేసరికి భరత్ కూడా వాళ్ళని మోసం చేస్తాడేమోనని భయపడ్డారు. ల్యాబ్లోకి వెళ్లిన తర్వాత అక్కడ పనిచేసే వ్యక్తి భరత్ వాళ్ళని ఒక సోఫాలో కూర్చోబెట్టాడు. నీరజ్కి, వంశీకి భరత్ వచ్చిన విషయం తెలీదు. వాళ్ళిద్దరూ లోపలే పనిచేసుకుంటూ ఉన్నారు. భరత్ గట్టిగా వంశీ, నీరజ్ అని పిలిచాడు. పనిలో బాగా నిమగ్నం అయిపోయి ఉండటంతో భరత్ పిలుపు విని ఉలిక్కిపడ్డారు. వెంటనే నీరజ్ బయటికొచ్చి, భరత్ నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? నువ్వొస్తున్నావని నాకు తెలీదు అని అన్నాడు. నీకేం తెలుసు బాబూ, ఇది ఏ సంవత్సరమో కూడా తెలీదు అని అన్నాడు భరత్. ఈలోపు వంశీ కూడా బయటికొచ్చాడు. నీరజ్ వచ్చిన వాళ్లతో బాగానే మాట్లాడగలడు, కాని వంశీ మాత్రం మనుషుల్లో తొందరగా కలవడు. బాగా చదువుతాడు, కాని తక్కువగా మాట్లాడతాడు. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరు అని నీరజ్ భరత్ని అడిగాడు. మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంజనీర్స్ కావాలి అని అడిగావు కదా, వీళ్ళిద్దరూ బాగా ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంటెడ్ ఇంజనీర్స్. ఒకసారి మన ల్యాబ్ చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్పాడు భరత్. మధు, అనిల్, ఇదే నా ల్యాబ్. వీళ్ళిద్దరూ వంశీ, నీరజ్. వీళ్లే ఇక్కడ కొత్త ప్రాడక్ట్స్ ని కనిపెడుతూ ఉంటారు. వాళ్లే మా R&Dకి సైంటిస్టులు అని భరత్ పరిచయం చేశాడు. నీరజ్, మనం తయారు చేయబోయే ప్రాడక్ట్స్ గురించి వీళ్ళ కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పాడు. ముందు నుంచి భరత్ మీద పెద్దగా నమ్మకం లేదు వాళ్ళిద్దరికీ. నీరజ్ వాళ్ళు తయారు చేయబోయే వస్తువుల గురించి చెప్పడం మొదలు పెట్టగానే వాళ్ల మనసు మారిపోయింది. భరత్ ఓపెన్ చేయబోయే ఇండస్ట్రీలో సూపర్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ కార్, బయోటిక్ రోబోట్లు తయారు చేయబోతున్నారని చెప్పేసరికి అనిల్కి, మధుకి మైండ్ పోయింది. వాళ్ళిద్దరూ ఇంత పెద్ద ప్రాడక్ట్స్ గురించి వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీరజ్ తను ఈ వస్తువులని ఎలా తయారు చేయాలో చెప్తున్నాడు. ఏమేం వస్తువులు వాడబోతున్నాడు అవన్నీ ఒక ప్రెజెంటేషన్ ద్వారా వీళ్ళకి వివరిస్తూ ఉన్నాడు. నీరజ్ మొత్తం చెప్పడం అయిపోయిన తర్వాత మధు, అనిల్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఇంత టెక్నాలజీని అస్సలు ఊహించలేదు. భరత్ ఇంత నమ్మకంగా తన ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో ఇప్పుడే వాళ్లకు అర్థమైంది. అతను ఎందుకు ఎలైట్ కంపెనీ గురించి కూడా అస్సలు భయపడలేదో కూడా ఇప్పుడు అర్థమైంది. ఎలైట్ కంపెనీతో గనుక అగ్రిమెంట్ చేసుకొని ఉంటే ఒక పెద్ద ఛాన్స్ మిస్ అయిపోయే వాళ్లమని వాళ్ళిప్పుడు అర్థం చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం వరకు అనిల్కి, మధుకి కంపెనీ ఏం చేయబోతుందో అంతా వివరంగా చెప్పాడు నీరజ్. అంతా అయిపోయిన తర్వాత అనిల్, మధు వాళ్ళు భరత్తో, మేమీ కంపెనీలో పనిచేయటం మా అదృష్టం అని చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారని భరత్ ముందు నుంచే అనుకున్నాడు. సరే అయితే రేపు మనం కాంట్రాక్ట్ సైన్ చేసుకుందాం అని చెప్పాడు భరత్. భరత్ చెప్పిన దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది ఒక చిన్న ల్యాబ్. నేను కట్టించాలనుకునే ఒక ఫ్యాక్టరీ ఐలాండ్లో ఉంటుంది. అది బయట ఎవ్వరికీ తెలీదు. కొంచెం సీక్రెట్గా జరుగుతుంది. ఆ ఐలాండ్ పేరు ఇండస్ట్రియల్ ఐలాండ్ అని భరత్ చెప్పాడు. ఈలోపు నీరజ్, భరత్, ఆ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ఎప్పుడు పూర్తవుతుంది? ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది అని అన్నాడు. ఆ ఫ్యాక్టరీ లోపల మీకోసం ఒక రీసెర్చ్ ల్యాబ్ కూడా కట్టిస్తున్నాను. త్వరలోనే ఆ పనంతా పూర్తయిపోతుంది అని భరత్ చెప్పాడు. ఆ తర్వాత అనిల్, మధు ఇద్దరూ బయటికి వెళ్లారు. నీరజ్ వాళ్ళిద్దరికీ తన ప్రాడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు తను వాడబోయే ఫార్ములాలేవీ చెప్పకుండా ఏమేం తయారు చేస్తున్నాడో మాత్రం చెప్పొదిలేశాడు. ఎందుకంటే వాళ్ళిక్కడ జాయిన్ అవ్వకుండా ఈ సీక్రెట్లన్నీ బయటకు చెప్పేస్తారు అన్న భయం. తర్వాత భరత్ అనిల్ని, మధుని తన ఐలాండ్కి తీసుకువెళ్లాలి అనుకున్నాడు. అప్పటికే సాయంత్రం అయిపోవటంతో హెలికాప్టర్లో వెళ్తేనే మంచిది అని అతన్ని కనిపించి వెంటనే హెలికాప్టర్ను పిలిపించాడు. తర్వాత భరత్ తను కట్టబోయే ఫ్యాక్టరీ, ఆ ఇండస్ట్రియల్ ఐలాండ్ అన్నీ చూపించాడు. వాళ్ళిద్దరూ చాలా షాక్ అయ్యారు. భరత్ ఆ ఐలాండ్లో ఎక్కడెక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్ కడుతున్నాడు, ఎంప్లాయీస్ ఉండే చోటు, ఫ్యాక్టరీ, రీసెర్చ్ ల్యాబ్ అన్నీ ఎలా ఉండబోతున్నాయో వీళ్లతో చెప్పాడు. ఇంత పెద్ద ప్లాన్ని చూసి వాళ్ళిద్దరూ తెల్లబోయారు. భరత్ గారు, మీరు చెప్పిన ప్రాజెక్ట్ చాలా చాలా పెద్దది. దాన్ని మేము అస్సలు ఊహించలేదు. మేము మీతోనే ఉంటాము. మీరు మమ్మల్ని నమ్మచ్చు. మాకు చెప్పిన విషయాలు బయటికి రానివ్వకుండా చూసుకుంటాం అని అనిల్ అన్నాడు. థ్యాంక్స్ అ లాట్. మీరిద్దరూ ఇక్కడ పనిచేయడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని భరత్ అన్నాడు. అయితే అనిల్కి, మధుకి వాళ్ళ టీమ్స్ వాళ్లకున్నాయి.
వాళ్ళు ఎలా గైడ్ చేస్తే అలా వాళ్ళు వర్క్ చేస్తారు. అనిల్, మధు వాళ్ళ టీంను లీడ్ చేస్తూ ఉంటారు. అనిల్ వాళ్ళలాగానే ఆ టీం మెంబర్స్ కూడా చాలా టాలెంటెడ్ మెంబర్స్. అనిల్, మధు కాంట్రాక్ట్ పై సైన్ చేస్తున్నారంటే వాళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నట్టే అర్థం. మీ టీం మెంబర్స్ మొత్తాన్ని రేపొద్దున అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి తీసుకురండి. నేనిందాక మీతో ఏం చెప్పానో అదే అగ్రిమెంట్లో ఫైనల్ చేసుకుందాం. నీకు నేను చెప్పిన అమౌంట్నే రేపు అగ్రిమెంట్లో కూడా పెట్టిస్తాను అని భరత్ అన్నాడు. సరే సార్, తప్పకుండా వస్తాం అని వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. తర్వాత అదే హెలికాప్టర్లో అనిల్, మధులను వైజాగ్కు తిరిగి పంపించేశాడు భరత్. ఇంకో పక్క ప్రీతి జరిగిన విషయం మొత్తం తన కంపెనీ వాళ్లకు చెప్పాలని చెప్పి కంపెనీ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హైదరాబాద్కు వెళ్ళింది. ప్రీతి కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఎప్పుడూ మెచ్యూర్డ్గా బిహేవ్ చేయలేదు. ఆమెకు కోపం, పొగరు చాలా ఎక్కువ. ఇప్పుడు భరత్ని ఏదో ఒకటి చెయ్యాలని కోపంతో ఉంది. కంపెనీ లోపలికి వెళ్లగానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళింది. బాబాయ్ అని కోపం, చిరాకుతో గట్టిగా పేల్చింది. ఓహ్ ప్రీతి, నువ్వా? ఇవాళ కాంట్రాక్ట్ సంగతి ఏమైంది అని ఆయన అడిగాడు. ఆయన పేరు మాధవరావు. ఈ కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఏం కాంట్రాక్ట్? అంతా నాశనం అయిపోయిందిగా అని కోపంగా చెప్పింది ప్రీతి. ఏంటి, ఏమైంది? ఎవరన్నా ఏదన్నా గొడవ చేశారా ఏంటి అని మాధవరావు అడిగాడు. ఆయన అడగ్గానే ప్రీతి ఉన్నది లేంది అంతా కలిపి భరత్ గురించి చెప్పింది. ఆమె మాట్లాడిన విధానం, చేసిన తప్పులు అన్నీ దాచిపెట్టి భరత్ మాత్రం తప్పు చేసినట్టుగా ఆయనకు చెప్పింది. భరత్ వాళ్ల కంపెనీని చాలా మాటలు అన్నట్టుగా చెప్పింది. జరిగిందంతా చెప్పిన తర్వాత ప్రీతి కొంచెం మంచినీళ్ళు తాగి మాధవరావు సమాధానం కోసం ఎదురుచూస్తుంది. మాధవరావుకి ప్రీతి కూతురు వరుస అవుతుంది. ప్రీతికున్న పొగరు, ఆమె మాట తీరు ఆయనకు తెలుసు. అందుకే ఆవిడ ఎంత చెప్పినా కూడా ఆయన నమ్మలేదు. అయితే భరత్ మాత్రం ఏదో చేసుంటాడు అని అనుకున్నాడు. వాళ్ల కంపెనీ గురించి తెలిసి కూడా భరత్ ఇదంతా చేశాడని ఆయనకు పిచ్చి కోపమొచ్చింది. మాధవరావు వాళ్లు మొదలుపెట్టబోయే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది. వాళ్లు మొదలుపెట్టబోయే కంపెనీకి ఎవ్వరూ పోటీ లేరు అని ఆయన అనుకున్నాడు. కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్గా ఆయన కంపెనీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అలాంటిది తన కంపెనీకి వేరే వాళ్లు పోటీ అంటే ఆ విషయాన్ని ఊరికే వదిలేయడు. ఇంతకీ ఆ భరత్ అనేవాడు ఏం చేస్తుంటాడు అని మాధవరావు ప్రీతిని అడిగాడు. వాడికి ఒక స్టూడియో ఉంది, దాని పేరు స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అని ప్రీతి చెప్పింది. సినిమా స్టూడియోనా అని షాక్ అవుతూ అడిగాడు మాధవరావు. సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ వాళ్ల కోసం గొడవ పడ్డం ఏమిటో అతనికి అస్సలు అర్థం కాలేదు. భరత్కి పిచ్చి పట్టింది అని ఆయన నవ్వుకున్నాడు. పైగా ఒక సినిమా ఫీల్డ్ వాడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీతో పోటీ పడాలి అనుకుంటున్నాడు అంటే ఆయనకి ఇంకా నవ్వొచ్చింది. ఆ సినిమా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పనులు చేయగలరా? చేసినప్పుడు చూద్దాంలే, వదిలే అని నవ్వుతూ అన్నాడు మాధవరావు. వాడు మనకి పోటీ వస్తాడా లేదా అనేది తర్వాత విషయం. ఇవాళ వాడి వలన మన కంపెనీ పరువు పోయింది. వాణ్ణి ఏదో ఒకటి చేయకపోతే అందరూ మన కంపెనీని చీప్గా చూస్తారు అని చెప్పింది ప్రీతి. అవును, నిజమే. కానీ ఇలాంటి వాడి కోసం మనందరం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. వాణ్ణి చంపడం చాలా చిన్న విషయం అని అన్నాడు మాధవరావు. ముందు వాపం చూడండి బాబాయ్, వాడివాళ్ చేసిన పనికి నా తల తీసేసినట్టుగా అయింది అని ప్రీతి తన కోపాన్ని బయటకు చెప్పింది. వాడి విషయం నేను చూసుకుంటానులే అమ్మా, నువ్వు పెద్దగా ఆలోచించుకో అని అన్నాడు మాధవరావు. తర్వాత ఆయన స్టార్ ఎంటర్టైన్మెంట్స్ గురించి గూగుల్ చేశాడు. అందులో భారతదేశంలోనే బాగా ఫేమస్ అయిన పెద్ద పెద్ద స్టార్లు ఆ స్టూడియోలో మెంబర్స్ అని, స్టూడియో నుంచి రిలీజ్ అయిన 2 సినిమాలు చాలా పెద్ద హిట్లని, ఆ స్టూడియోలో ఎంతమంది నటులు పనిచేస్తున్నారని, చాలా తక్కువ సమయంలోనే ఇంత మంచి సక్సెస్గా కంపెనీ చేరుకున్న విషయం తెలిసి మాధవరావు చాలా షాక్ అయ్యాడు. అయితే ఆ స్టూడియో పేరు వెతికితే అందులో భరత్ గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. అతని పేరు గాని, ఆ కంపెనీ డైరెక్టర్ గురించి గాని ఏమీ ఇవ్వలేదు. ఇదంతా చూసిన తర్వాత మాధవరావుకి ఇప్పుడు కొంచెం భయంగా అనిపించింది. భరత్ వల్ల ఎలైట్ కంపెనీకి ఏదన్నా జరుగుతుంది అన్న భయం మొదటిసారిగా మొదలైంది. మాధవరావు చాలాసేపు ఆలోచించి ఒకసారి భరత్ని కలిస్తే బావుంటుంది అని అనుకున్నాడు. కానీ తనే ముందు వెళ్లి కలిస్తే మంచిది కాదని అనిపించింది. కానీ ఏదో ఒకటి చేసి భరత్ని మ్యానుఫ్యాక్చరింగ్ వైపు రాకుండా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు. జరిగిన విషయాన్ని ఇంతగా మసాలా కలిపి చెప్పినా కూడా మాధవరావు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదని
ప్రీతికి చాలా కోపమొచ్చింది. కాని మాధవరావు మనసులో ఏం ఆలోచిస్తున్నాడు అనేది ప్రీతికి తెలీదు. బాబాయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? వాణ్ణేం చేద్దాం అని ప్రీతి మళ్ళీ భరత్ గురించి అడిగింది. నీకేమన్నా పిచ్చా? నా స్టేటస్ ఏంటి, వాడి స్టేటస్ ఏంటి? వాడి గురించి మనం ఇంతగా ఆలోచించాలా? వాటి గురించి మనం భయపడాలా ఏంటి అని కోపంగా ప్రీతిని అడిగాడు. అయితే ఇప్పుడు మీరు వాణ్ణేం చేయరా అని ప్రీతి చిరాగ్గా అడిగింది. నేనిప్పటికే చాలా పనిలో ఉన్నాను. చిన్న చిన్న విషయాలతో నన్ను విసిగించుకో. నువ్వు పెళ్లి చేయాల్సిన పనులు చెయ్యి, వెళ్ళు అని గట్టిగా చెప్పాడు మాధవరావు. ఆ మాటకు ప్రీతి అక్కడ్నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది. కాని మాధవరావు ఇంకా భరత్ గురించి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ వెంటనే భరత్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కాదేమోనని ఆయనకు అనిపించింది. ఆ తర్వాత భరత్ గురించి ఆయన ప్రీతికే వదిలేశాడు. ఇంకో పక్క ప్రీతికి భరత్ ఏదన్నా చెయ్యాలని గట్టి పట్టుదలుంది. భరత్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఆపడమే కాకుండా అతని సినిమా స్టూడియోని కూడా చెడగొడితే అతను ఎప్పటికీ కోలుకోలేడు అని ప్రీతి ప్లాన్ వేసింది. తన మనసులో ఉన్న ప్లాన్ని తన కంపెనీ వాళ్లకు చెప్పింది. వాళ్లంతా కూడా దీనికి ఒప్పుకున్నారు. అయితే మాధవరావు ఏమనుకున్నాడంటే, ఇలా భరత్ని సినిమా స్టూడియోని పాడు చేయాలంటే డైరెక్ట్గా అతనితో గొడవ పెట్టుకోవడం కంటే వేరే విధంగా అతని స్టూడియోని నాశనం చేస్తే బెటర్ అనిపించింది. అతని కంపెనీలో ఈ పనులు చేయడానికి ఎంతో మంది వాళ్ళందర్నీ ఈ పనిలో చూసుకోమని పురమాయించాడు. ఇంకో పక్క వైజాగ్లో ఉన్న భరత్కి ఇదంతా ఏం తెలీదు. అతను తన ఫ్యాక్టరీ కోసం అన్ని పనులు చేయిస్తూ ఉన్నాడు. ఇండస్ట్రియల్ ఐలాండ్లో పనులు అనుకున్న దానికన్నా త్వరగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లోనే ఐలాండ్లో ప్లాన్ ఎలా ఉండబోతుందో అంతా కనిపించేలాగా అరేంజ్మెంట్లు చేసేశారు. అయితే అంతా మంచిగా జరిగిపోతుంది అనుకున్న సమయంలో ఒక ఎదురుదెబ్బ తగిలింది. భరత్, ఫ్యాక్టరీ 2వ దశలో జరగాల్సిన పనులు ముందు చెప్పిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయని కాంట్రాక్టర్లు అంటున్నారు అని లక్ష్మణ్ వచ్చి భరత్తో చెప్పాడు. అదేంటి, ఎందుకలా అంటున్నారు? మార్కెట్లో కావలసిన ముడిసరుకు రేట్లు కూడా ఏం పెరగలేదు కదా అని భరత్ అడిగాడు. అవును భరత్, మార్కెట్లో రేట్లేమీ పెరగలేదు, కానీ ఇక్కడ పంచడానికి మాత్రం ఎక్కువ డబ్బు కావాల్సి వస్తుంది అంటున్నారు అని చెప్పాడు లక్ష్మణ్. ఇప్పటికిప్పుడు రేట్ పెరగడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా అని అన్నాడు భరత్. మన ఐలాండ్ వైజాగ్కి కొంచెం దూరంగా ఉంది కదా, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల వలన డబ్బు ఎక్కువగా కట్టాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అని హేమంత్ అన్నాడు. నిజంగానే ఖర్చులు ఎక్కువయ్యాయా? ఆ లెక్కలని నువ్వు చెక్ చేసావా అని ఆరా తీస్తూ అడిగాడు భరత్. నేను చేయలేదు, కానీ నా అసిస్టెంట్లిద్దరూ అవి మొత్తం చెక్ చేశారు. మనకి కావలసిన మెటీరియల్ అంతా వైజాగ్లోనే ఉంది. అది మనకు మామూలు ధరకే వస్తుంది. దానికోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నాడు లక్ష్మణ్. డబ్బులిస్తున్నాం కదా అని చెప్పి వీళ్ళతో మొత్తం ఖర్చు పెట్టించాలనుకుంటున్నారా ఏంటి అని కొంచెం కోపంగా ఉన్నాడు భరత్. మళ్ళీ కొంచెంసేపు ఆలోచించి, ఇంత ఎక్కువ రేట్ చెప్పేవాళ్లైతే మనకు అవసరం లేదు. ఈ పని చేయడానికి వేరే వాళ్ళు చాలా మంది పోటీ పడుతున్నారు, వాళ్ళని పిలిపించు, సరిపోతుంది అని అన్నాడు భరత్. వేరే వాళ్ళు కూడా ఇదే రేట్లు చెప్తున్నారు భరత్. వైజాగ్ నుంచి వేరే చోటు నుంచి తెప్పిద్దామంటే అలా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అని అన్నాడు లక్ష్మణ్. సరే అయితే ఏదో ఒక చావునివ్వు, నాకు ఈ విషయాలు పెద్దగా తెలియవు, నువ్వే కొంచెం చూస్తూ ఉండు అని అన్నాడు భరత్. వాళ్లతో మళ్ళీ నేను ఈ విషయం గురించి మాట్లాడతాను, ఖర్చు ఏమైనా తగ్గిస్తారేమో ప్రయత్నిస్తాను అని అన్నాడు లక్ష్మణ్. సరే లక్ష్మణ్, డబ్బు మరీ ఎక్కువ వేస్ట్ అవుతుందేమోనని నేను అలా అన్నాను. అన్ని చోట్ల అదే ధరకొస్తే మనం మాత్రం ఏం చేయగలం? వాళ్ళు చెప్పినట్టే చెయ్యి, కానీ ఫ్యాక్టరీ కొంచెం త్వరగా పూర్తవ్వాలి అని చెప్పాడు భరత్. నిజానికి ఇలా ఉన్నట్టుండి రేట్లు పెంచడానికి కారణం ఎలైట్ కంపెనీ వాళ్ళు. వాళ్లంతా ఇక్కడ పనిచేసే వాళ్ల దగ్గరకు వెళ్లి కలిసి ఇలా రేట్లు పెంచమని అడిగారు. దాంతో ఇక్కడ డెవలపర్లు రేట్లు పెంచేశారు. ఇలా ధరలు పెంచడం వల్ల ఫ్యాక్టరీ కట్టించడం ఆపేస్తాడని, లేదంటే ఫ్యాక్టరీ కట్టించడానికి చాలా సమయం పడుతుంది అని ఎలైట్ కంపెనీ వాళ్ళు అనుకున్నారు. కానీ భరత్ వాళ్ళు అనుకున్నట్టు కాకుండా ఎంత ఖర్చైనా ఫ్యాక్టరీ పనులు ఆపకుండా ముందుకు వెళ్లేసరికి ఎలైట్ కంపెనీ వాళ్ళు కాస్త సర్ప్రైజ్ అయ్యారు. తను అనుకున్న ప్లాన్ జరగలేదని ప్రీతి కాస్త బాధపడింది. కాని భరత్ను ఓడించటానికి ఇంకొక ప్లాన్తో ఆమె ముందుకొచ్చింది. భరత్ని ఓడించటానికి ప్రీతి వేసిన రెండో ప్లాన్ ఏంటి? దీనివల్ల భరత్ కట్టించాలనుకున్న ఫ్యాక్టరీకి ఏమన్నా అవుతుందా? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 02 హీరో ఎపిసోడ్ 162 కిడ్నాప్. భరత్ మొదలుపెట్టబోయే కంపెనీ ఎలైట్ కంపెనీకి పోటీ రాగలదేమోనని భయంతో ఎలైట్ కంపెనీ వాళ్లు భరత్ ఫ్యాక్టరీ కట్టడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అనుకున్నారు.
ప్రీతి, మాధవరావు రకరకాల ఐడియాలతో భరత్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. భరత్ ఫ్యాక్టరీ కట్టడం మొదలుపెట్టిన తర్వాత కట్టడానికి కావలసిన పదార్థాలన్నీ రేట్లు పెరిగిపోయాయి అని అక్కడ పనిచేసే డెవలపర్లతో చెప్పించారు. ఇలా చెప్పడం వల్ల భరత్ తన ఫ్యాక్టరీ కట్టడాన్ని ఆపేస్తాడు అని అనుకున్నారు. కాని భరత్ ఎంత ఖర్చైనా ముందు ఫ్యాక్టరీ కట్టించాలని డిసైడ్ అయ్యాడు. తన మొదటి ప్లాన్ ఫెయిల్ అయినా కాని ప్రీతి రెండవ ప్లాన్తో ముందుకొచ్చింది. ఈసారి ఆ ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పుకున్న కాంట్రాక్టర్లను, వాళ్లు చేసుకున్న అగ్రిమెంట్లను వెనక్కి తీసుకోమని ఎలైట్ కంపెనీ బాగా ప్రెషర్ చేసింది. ఫ్యాక్టరీ పనులు ఆపించేయాలని ఈ పని చేసింది. కానీ కాంట్రాక్టర్లు ఎలైట్ కంపెనీకి భయపడలేదు. కాంట్రాక్టర్లు తమనిలా ఎలైట్ కంపెనీ వాళ్లు ఇబ్బంది పెడుతున్నారని భరత్తో చెప్పారు. ఎలైట్ కంపెనీ వాళ్లు ఈ పని ఎందుకు చేస్తున్నారో భరత్కి అర్థమైంది. ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఈ కాంట్రాక్టర్లు ఎందుకు భయపడలేదు అంటే వాళ్ళందరికీ భరత్ చాలా బలవంతుడు, ఎలైట్ కంపెనీ కన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడని స్పష్టంగా తెలుసు. అయితే వెదుర కుటుంబం నుంచొచ్చిన హేమంత్ జయంత్ ఈ ఎలైట్ కంపెనీ కన్నా కొంచెం తక్కువ పొజిషన్లోనే ఉన్నారు. అయితే ఎలైట్ కంపెనీ వైజాగ్లో కన్నా హైదరాబాద్లో చాలా పవర్ఫుల్. వైజాగ్లో హేమంత్ వాళ్లకంటే కూడా చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. తను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని ప్రీతికి ఇంకా ఎక్కువ కోపమొచ్చింది. పైగా కాంట్రాక్టర్లు ఎవ్వరూ ఎలైట్ కంపెనీకి అస్సలు భయపడ్డం లేదన్న విషయం ఆమె కోపాన్ని ఇంకా పెంచింది. ఈసారి ప్రీతి ఇంకొక ప్లాన్తో ముందుకొచ్చింది. భరత్ కట్టబోయే ఫ్యాక్టరీకి కావలసిన మెటీరియల్ అంతా ఇండియాలో దొరకదు. ఆ మెటీరియల్ని వేరే దేశం నుంచి తెప్పించాలనుకున్నాడు భరత్. చాలా వరకు మెటీరియల్ అంతా చైనాలో దొరికింది. ఆ మెటీరియల్ అంతా ఇండియాకి షిప్ ద్వారా తెప్పించాలనుకున్నాడు భరత్. ఇలా బయట నుంచి మెటీరియల్ తెప్పిస్తున్నారన్న విషయం ప్రీతి వాళ్లకు తెలిసింది. ఎలాగైనా సరే ఆ షిప్లో ఉన్న మెటీరియల్స్ని భరత్కి అందనివ్వకుండా చెయ్యాలి అనుకున్నారు. ముందుగా ప్రీతి వాళ్లు అందులో ఉన్న మెటీరియల్ అంతా మార్చేసి పనికిరాందంతా అందులో పెట్టాలి అనుకున్నారు. దానికోసం భరత్ అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీకి డబ్బులిచ్చి వాళ్ల మనసు మార్చాలనుకున్నారు. కాని అందుకు ఆ కంపెనీ వాళ్లు అస్సలు ఒప్పుకోలేదు. భరత్ ఫ్యాక్టరీకి కావలసిన మెటీరియల్ అంతా ఈ రోజు పొద్దున్నే చైనా నుంచి పంపించబోతున్నారు. అది ఇండియాకొచ్చేసరికి 3-4 రోజులు పడుతుంది. ప్రీతి వాళ్లు చెయ్యాలనుకున్న పని కుదరకపోయేసరికి ఇప్పుడు అంతకంటే నీచమైన పని చేయడానికి దిగజారారు. ప్రీతి వాళ్ల మనుషులు సముద్రంలోకి వేరే షిప్ తీసుకుని వెళ్లి భరత్ మెటీరియల్ అంతా ఉన్న షిప్లోకి సముద్రపు దొంగల్లాగా ప్రవేశించారు. మొత్తం 40 మంది వరకు ఆ షిప్లోకి ఎక్కారు. ఆ షిప్లో మొత్తం 15 మంది కంటే ఎక్కువ మంది లేరు. ప్రీతి వాళ్ల మనుషులు వాళ్ళందర్నీ కంట్రోల్లోకి తీసుకున్నారు. షిప్ ఇండియాకి వెళ్లడానికి వీల్లేదు, మీరు మర్యాదగా షిప్ని వెనక్కి తిప్పి వెళ్లిపోండి అని ప్రీతి వాళ్ల గ్రూప్లో ఒకతనన్నాడు. పైగా వాళ్ల చేతుల్లో గన్స్ కూడా ఉన్నాయి. ఈ మెటీరియల్ తీసుకొచ్చే షిప్లో చాలా తక్కువ మంది ఉండటంతో చేసేదేమీ లేక బెదిరింపులకు భయపడి వెనక్కి వెళ్లిపోయారు. భరత్కి విషయం మొత్తం తెలిసింది. తను కొనుక్కున్న మెటీరియల్ సమయానికి ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకోకపోతే అవి పాడైపోతాయి. ఆ మెటీరియల్ కోసం అప్పటికే భరత్ చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆ డబ్బంతా వేస్ట్ అయిపోతుంది. భరత్కి ఈ విషయంలో చాలా కోపమొచ్చింది. అప్పటి వరకు ఎలైట్ కంపెనీ వాళ్లని పెద్దగా పట్టించుకోలేదు. ధైర్యంగా ఒక ఫ్యాక్టరీ మొదలుపెట్టి ఒకరితో ఒకరు అనుకున్న ఫీల్డ్లో పోటీ పడితే అసలు ప్రాబ్లమే లేదు. కాని ఇలా దొంగ దెబ్బ వేసి ఒకరిని ఎదగనివ్వకుండా చేయటం భరత్కి నచ్చలేదు. ఎలైట్ కంపెనీ ఇండియాలోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంపెనీ. అలాంటి కంపెనీ కొత్తగా వచ్చే ఇంకొక కంపెనీని చూసి భయపడి దానిని కట్టనివ్వకుండా చేయటం చాలా చీప్ యాక్ట్. భరత్ ఇప్పటి వరకు ఈ విషయాన్ని పక్కన పెట్టినా ఇక తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. భరత్ వెంటనే ఓంకార్కి ఫోన్ చేసి, ఓంకార్, మన టీం మొత్తాన్ని తీసుకుని అర్జెంట్గా నా దగ్గరికి రా అని చెప్పాడు. ఈలోపు ధన్యని పిలిచి 10 నిమిషాల్లో ఆ ప్రీతి డీటెయిల్స్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి అని చెప్పాడు. 15 నిమిషాల్లో అక్కడికి ఓంకార్ వచ్చేశాడు. సార్, ఏదన్నా ప్రాబ్లమా? ఉన్నట్టుండి అందర్నీ తీసుకురమ్మని చెప్పారు అని అడిగాడు ఓంకార్. భరత్ తన చేతిలో ఉన్న ఫైల్ని టేబుల్ మీదకు విసిరి, ఈ అమ్మాయి నా దగ్గరకు తీసుకురావాలి అని చెప్పాడు. ఓంకార్ వెంటనే ఆ ఫైల్ తీసుకుని చూసి, ప్రీతి ఎలైట్ కంపెనీలో మెయిన్ హెచ్ఆర్గా పనిచేస్తుంది. ఆ కంపెనీ వాళ్ల కుటుంబానిది. ఆ కంపెనీ మెయిన్ డైరెక్టర్ మాధవరావు తమ్ముడు కూతురు అని ఫైల్ చూస్తూ చదివాడు. ఆ అమ్మాయిని తీసుకురావటం కుదురుతుందా లేదా అని భరత్ అడిగాడు. ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా మీరు ఆర్డర్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తాం సార్ అని అన్నాడు ఓంకార్. నా ప్రైవేట్ ప్లేన్ తీసుకుని నువ్వు వెంటనే బయలుదేరు
ఇవాళ రాత్రికల్లా అది నా దగ్గరుండాలి అని కోపంగా అన్నాడు భరత్. ఒక ఆడపిల్లని అది ఇది అని సంబోధించే అలవాటు భరత్కి అస్సల్లేదు. కోపంలో కూడా నోరు జారనంత మంచివాడు. కాని ఈ అమ్మాయి విషయంలో భరత్ మంచివాడుగా ఉండాలి అనుకోలేదు. 10 నిమిషాల్లో ఓంకార్ వాళ్లు అక్కడ్నుంచి బయలుదేరి వెళ్లారు. ఓంకార్ వెళ్లేదారిలో తన వాళ్లకి ఏం చెయ్యాలో మొత్తం ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాడు. ఇంకో పక్క ప్రీతి భరత్ చెయ్యాలనుకుంటున్న పనిని విజయవంతంగా అడ్డుకున్నందుకు చాలా సంతోషపడింది. పైగా భరత్ని ఓడించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసి బాగా అలసిపోయింది. దాంతో తన కాళ్లకి చేతులకి పెడిక్యూర్ మానిక్యూర్ చేయించుకోవాలి అనుకుంది. వెంటనే సర్వీసెస్ కావాలని ఒక బ్యూటీ పార్లర్కి ఫోన్ చేసి మనుషుల్ని పంపించమని అడిగింది. హైదరాబాద్లో ఓంకార్ టీమ్ మెంబర్స్ ఆల్రెడీ ప్రీతిని ఫాలో చేయటం మొదలుపెట్టారు. ప్రీతి ఇంటికి బ్యూటీ పార్లర్ వాళ్ళు రావటం చూసి వాళ్ళని వెనక్కి పంపేసి వాళ్ల ప్లేస్లో ఓంకార్ మనుషులు 2 వెళ్లారు. ప్రీతి వాళ్ల కంపెనీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లోనే ఉంది. ప్రీతి ఇల్లు కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి దగ్గరగానే ఉంటుంది. ప్రీతికి హైదరాబాద్లో చాలా పెద్ద ఇల్లు ఉంది. తన ఇంటికి సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓంకార్ వాళ్ళు ప్రీతి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అప్పటికి ప్రీతి మానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుంటుంది. భరత్ వాళ్ళు సైలెంట్గా తన ఇంటి లోపలికి వెళ్లి అక్కడున్న సెక్యూరిటీ అందర్నీ కొట్టిపడేశారు. వాళ్ళొచ్చిన విషయం ప్రీతికి ఇంకా తెలీదు. లోపలే ప్రశాంతంగా కూర్చుని సర్వీసెస్ చేయించుకుంటూ ఉంది. ఆ ఇంట్లో ఎవ్వరూ ప్రీతిని కాపాడ్డానికొచ్చే వాళ్లు లేరు అని కన్ఫర్మ్ చేసుకుని ఓంకార్ ప్రీతి ఉన్న గదిలోకి వెళ్లాడు. ఓంకార్ రావటం చూసి పెడిక్యూర్ చేస్తున్న అతని మనుషులు 2 పైకి లేచి గన్స్ బయటకు తీసి ప్రీతి తల మీద పెట్టారు. ఇదంతా ప్రీతి అస్సలు ఊహించలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా ఆమెకు అర్థం కాలేదు. బ్యూటీ పార్లర్ సర్వీసెస్ చేసేవాళ్లు గన్స్ పట్టుకోవటమేంటో అస్సలు అర్థం కాలేదు. నువ్వేనా ప్రీతి అంటే అని ఓంకార్ అడిగాడు. ఎవరు మీరంతా? అసలు నా ఇంట్లోకి ఎలా వచ్చారు అని ప్రీతి ప్రశ్నల వర్షం కురిపించింది. నీ సెక్యూరిటీ వాళ్ళందరూ మా చేతిలో దెబ్బలు తిని బయట రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళిప్పట్లో లెగలేరులే. నువ్వు ఎంత అరిచినా ఎవ్వరూ రారు. నిన్ను మా బాస్ వెంటనే తీసుకురమ్మన్నారు అని చెప్పాడు ఓంకార్. మీ బాస్ ఎవరు? నేనెందుకు రావాలి? అసలు నేనెవరో మీకు తెలుసా? మా బాబాయ్ పేరు మాధవరావు. మాకు ఎలైట్ కంపెనీ ఉంది. నాకేదన్నా జరిగితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకున్నారా అని కోపంగా అడిగింది ప్రీతి. నాకు సౌండ్ పొల్యూషన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా బాస్ని విసిగించే వాళ్ళంటే ఇంకా ఇష్టం ఉండదు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. మర్యాదగా బయలుదేరి బయటకు రా, లేదంటే జుట్టు పట్టుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది అని అన్నాడు ఓంకార్. ఓ, మీరు భరత్ మనుషులా అని అడిగింది ప్రీతి. ఓంకార్ ఆమెకు సమాధానం చెప్పకుండా తన 2 మనుషులకి ప్రీతిని లాక్కురమ్మని సైగ చేశాడు. వెంటనే వాళ్ళిద్దరూ ప్రీతి దగ్గరకు వెళ్లారు. చేసేదేమీ లేక ప్రీతి వాళ్లతో బయటకొచ్చింది. ప్రీతి బయటకొచ్చాక తన మనుషులు ఎవ్వరూ లేరని గమనించింది. ఎలాగైనా వాళ్ల నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. తన ఇంటి నుంచి ముందు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడ్నుంచి వైజాగ్కి వెళ్లాలి. ఈలోపు ఏదన్నా చేసి తప్పించుకోవాలి అనుకుంది ప్రీతి. కాని ఓంకార్ తన సెక్యూరిటీని బాగా టైట్ చేశాడు. ప్రీతిని ఎవరో తీసుకెళ్లిపోయారు అనే విషయం తన సెక్యూరిటీ వెంటనే మాధవరావుకి చెప్పారు. విషయం తెలిసిన వెంటనే మాధవరావు ఇంటికి చేరుకున్నాడు. వాళ్లంతా ప్రీతిని తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు అని అక్కడున్న సెక్యూరిటీ మీద గట్టిగా అరిచాడు మాధవరావు. ముందు వెళ్లి సీసీ కెమెరాలు చెక్ చేయండి అని మాధవరావు మళ్లీ అన్నాడు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే అందులో బ్యూటీ సర్వీసెస్ వాళ్ళిద్దరూ రావటం చూపించింది. కానీ ఆ తర్వాత ప్రీతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లటం ఇవేవీ కనిపించలేదు. అంటే ఓంకార్ వాళ్ల మనుషులు వాళ్లు లోపలికొచ్చాక సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ఆపేశారు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిందని ఏమీ చూపించడం లేదేంటి? సీసీ కెమెరాలు ఆపేస్తున్నా ఏం చేస్తున్నారా మీరు? అసలు కనీసం ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియడం లేదు అని మాధవరావు కోపంగా అరిచాడు. సార్, వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇలా సైలెంట్గా లోపలికొచ్చి మమ్మల్ని కొట్టి పక్కన పడేశారు. వాళ్ల దగ్గర నుంచి మేము తప్పించుకోవాలని ప్రయత్నం చేశాం సార్. కానీ మా చుట్టూ ఒక 10 మంది ఉన్నారు. అందుకే కుదరలేదు. వాళ్ళెవ్వరినీ మేము ఇంతకుముందు చూడలేదు అని అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. ఎలైట్ కంపెనీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రీతి తన ఇంటి చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. ఇలా ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోవడం ఆ కంపెనీలో చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. పైగా ఇంత పెద్ద కంపెనీ ఉంచుకుని ప్రీతిని ఎవరు తీసుకెళ్లారో కూడా వాళ్లకు తెలియడం లేదు. ఆ కంపెనీ పరువు పోతుంది. మాధవరావుకి ఇవన్నీ ఆలోచించి పిచ్చెక్కింది. అసలు ఎవరు తీసుకెళ్లుంటారు అని చాలాసేపు ఆలోచించాడు.
సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోవడమేంటో తనకి అర్థం కాలేదు. పైగా ఇంత ధైర్యం చేసి వాళ్ళ ఇంట్లోకొచ్చి కిడ్నాప్ చేయడానికొచ్చే అంత పెద్దవాళ్లు ఎవరై ఉన్నారు అని ఆలోచించాడు. ఒక్క క్షణం అతనికి భరత్ ఈ పని చేశాడా అని అనిపించింది. కాని మళ్ళీ అతనికి భరత్ ఈ పని చేసుండడు అనిపించింది. ఎందుకంటే భరత్ గురించి తెలుసుకున్నప్పుడు అతనికి పెద్దగా ఏం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదని మాధవరావుకి తెలిసింది. కొన్ని కంపెనీలు పెట్టడానికి కాస్త డబ్బుంది కాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గాని సెక్యూరిటీ గాని ఇంత పెద్దగా ఉంటుందని అస్సలాయన అనుకోలేదు. భరత్ వాళ్ల స్థాయికి సరిపోడు అని అనుకున్నాడు. కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది అని మాధవరావు కనిపించింది. వెంటనే సెక్యూరిటీని పిలిచి, మీరంతా ముందు వైజాగ్ వెళ్ళండి, అక్కడ భరత్ అనేవాడు మన ప్రీతిని కిడ్నాప్ చేశాడేమో చెక్ చేయండి అని చెప్పాడు మాధవరావు. సెక్యూరిటీ వాళ్ళు వైజాగ్ నుంచి ఎవరొచ్చుంటారు అని ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూసుకున్నారు. మరో పక్క భరత్ తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే ఓంకార్ ప్రీతిని తీసుకుని ఐలాండ్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు. ప్రీతి కాళ్ళు చేతులు కట్టేసుండటంతో ఆమెకు అక్కడ్నుంచి పారిపోయే అవకాశమే లేదు. ప్రీతిని తీసుకుని ఫ్లైట్ బయటికి దిగాడు ఓంకార్. పక్కనే ఉన్న సముద్రపు నీటిని చూసి తాను ఏదో సముద్ర తీరంలో ఉన్నాను అన్న విషయం మాత్రం ప్రీతికి అర్థమైంది. తను ఎక్కడికొచ్చిందో ఏంటో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఎయిర్పోర్ట్ నుంచి భరత్ ఇంటి వరకు ప్రీతిని నడిపిస్తూ తీసుకొస్తున్నారు. ఆ ఐలాండ్ను చూసి ప్రీతి ఆశ్చర్యపోయింది. ఇంత అందమైన ఐలాండ్ను ఇప్పటి వరకు ఆమె చూడలేదు. భరత్ ఇంటిని చేరుకున్నాక బయట్నుంచి చూసి ప్రీతి బాగా షాక్ అయింది. తనను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారో అస్సలు అర్థం కాలేదు. ఇంట్లోకి వెళ్ళాక సోఫా మీద కూర్చుని వెయిట్ చేస్తున్న భరత్ని చూసిన తర్వాత తనని ఎవరు కిడ్నాప్ చేశారో స్పష్టమైంది ప్రీతికి. నమస్తే అమ్మ ప్రీతి అని ప్రీతి రాగానే భరత్ పలకరించాడు. నువ్వేనా నన్ను కిడ్నాప్ చేసింది? నీకెంత ధైర్యం ఉంటే ఈ పని చేశావు? నేను మాధవరావు గారి అమ్మాయిని. మాకు ఎలైట్ కంపెనీ ఉంది. నన్ను కిడ్నాప్ చేస్తావా? నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించుకో అని ప్రీతి గట్టిగా అరిచింది. కిడ్నాప్ అయినా కూడా ప్రీతిలో పొగరు కొంచెం కూడా తగ్గలేదు. దానివల్ల భరత్కి ఇంకా కోపం వచ్చింది. దాంతో భరత్ ఓంకార్ వైపుకు చూశాడు. వెంటనే ఓంకార్ తన పాకెట్లో ఉన్న గన్నును బయటకు తీసి ప్రీతి తల మీద పెట్టాడు. ప్రీతి భయపడి, ఏంటి, ఏం చేస్తున్నారు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని భయంతో వణుకుతూ మాట్లాడింది. ఆ ఈ భయం నా కంపెనీ కాంట్రాక్టర్లని ధరలు పెంచమన్నప్పుడు లేదు కదా, మా కాంట్రాక్టర్లని ఇక్కడ పని ఆపేయమని బలవంతం చేసినప్పుడు లేదు కదా, నా మెటీరియల్ రానివ్వకుండా ఆపేసినప్పుడు లేదు కదా, ఇప్పుడు తల మీద గన్ పెట్టినందుకొచ్చిందా? అంటే ఇంతకాలం నీకు భయం లేక ఇదంతా చేశావన్నమాట. నీకు భయం అంటే ఏంటో నేను చూపిస్తాను అని అన్నాడు భరత్. భరత్ ఏం చేస్తాడో అన్న భయంలో ఉన్నా కూడా ప్రీతి, నువ్వు నన్ను ఏం చేయలేవు అని పైకి కోపంగా ధైర్యంగా ఉన్నట్టుగా మాట్లాడింది. వెంటనే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని అన్నాడు ఓంకార్. భరత్ కమాండ్ చేయగానే ఓంకార్ ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్లిపోయాడు. భరత్ ప్రీతిని ఏం చేస్తాడు? మాధవరావుకి ప్రీతి ఎక్కడుందో తెలిసిందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. టు హీరో ఎపిసోడ్ 163 వీధిన పోయే కుక్క. ప్రీతిని ఓంకార్ కిడ్నాప్ చేసి భరత్ ఐలాండ్కి తీసుకొచ్చాడు. ప్రీతి భరత్ తనని కిడ్నాప్ చేసినా కూడా భరత్కి అస్సలు భయపడలేదు. ప్రీతి ఇంత పొగరుగా ఉండటం భరత్కి అస్సలు నచ్చలేదు. వెంటనే ప్రీతిని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోమని ఓంకార్తో చెప్పాడు. దాంతో ఓంకార్ ప్రీతిని తీసుకెళ్లి ఐలాండ్లో ఉన్న ఒక చిన్న గదిలో పడేశాడు. ఇప్పటికి 2 రోజులైంది. ఆ అమ్మాయికి మంచినీళ్ళు తప్ప ఏమీ ఇవ్వలేదు. ముందుగా చాలా పొగరుగా ఉన్న ప్రీతి తనకున్న డబ్బు చూసి ఏదన్నా చేయగలదు అని అనుకుంది. కాని 2 రోజులు కిడ్నాప్ చేసి లోపలే పడేయటంతో నెమ్మదిగా తనలో భయం మొదలైంది. అసలు భరత్ ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఎందుకు తనని లోపలే ఉంచేశాడు అనే విషయాలు ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఆ అమ్మాయి చేసిన తప్పులకి ప్రీతిని ఏదన్నా చెయ్యాలి అనుకుంటే వెంటనే ఏదన్నా చేసుండొచ్చు. కాని భరత్ తనని కిడ్నాప్ చేయటం వెనుక ఏం ఐడియా ఉందో తెలియక ప్రీతికి భయం ఇంకా పెరిగిపోయింది. ఇంకో పక్క ప్రీతి ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. ఆమె కోసం మాధవరావు చాలా వెతుకుతూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత ప్రీతి ఉన్న గది దగ్గరకు భరత్ వెళ్లాడు. భరత్ తన గదిలోకి రావటం చూసి ప్రీతి భయపడింది. నా ఫ్యాక్టరీ పనులు ఆపించడానికి చేసిన పనులన్నింటికీ ఐడియా ఇచ్చింది నువ్వేనా అని భరత్ అడిగాడు. అవును, నేనే అని ప్రీతి నెమ్మదిగా చెప్పింది.
2 రోజుల నుంచి ఏమీ తినకపోవటంతో ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది. సరే, చేసిందంతా చేశావు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు భరత్. ప్రాయశ్చిత్తమా అంటే ఏంటి అని అసలు పదానికి అర్థం తెలియక అడిగింది ప్రీతి. అంటే చేసిన పాపాలు కడుక్కోవడం అనమాట అని భరత్ తన కళ్ళజోడు తీసి వాటిని ఒక చిన్న క్లాత్తో క్లీన్ చేస్తూ చెప్పాడు. అంటే నేనేం చెయ్యాలి అని ఏమీ అర్థం కానట్టుగా అడిగింది ప్రీతి. అంటే నీ వల్ల మాకొచ్చిన నష్టం మొత్తం నువ్వు తిరిగివ్వాలి అని భరత్ నెమ్మదిగా క్లియర్గా చెప్పాడు. అంటే నేను మీకు డబ్బులివ్వాలా అని అడిగింది ప్రీతి. చాలా తెలివైన దానివైతే. తెలుగు రాకుండానే ఇంత పెద్ద హెచ్ఆర్ ఎలా అయ్యావు? ఇంత చెప్తే గాని నీకు అర్థం కాలేదా? బయటకు వెళ్ళి ఎలా బతుకుతావో అని భరత్ వ్యంగ్యంగా అన్నాడు. నేనెందుకు డబ్బులివ్వాలి అని ప్రీతి మళ్ళీ కోపంగా అడిగింది. నువ్వు చేసిన చిరాక్కి నేను ఊరికే వదిలేస్తాను అనుకున్నావా అని భరత్ అడిగాడు. నేను డబ్బులివ్వను అని ప్రీతి చెప్పింది. నువ్విక్కడ్నుంచి ప్రాణాలతో తిరిగెలా వెళ్తావో నేను కూడా చూస్తాను అని అన్నాడు భరత్. వెంటనే ఓంకార్ చేతిలో ఉన్న గన్ తీసి ప్రీతి తలమీద పెట్టాడు. ఆ గన్ని గాల్లోకి లేపి ఒక బుల్లెట్ పైకి కాల్చాడు. దీంతో ప్రీతికి చాలా భయం వేసింది. ఇప్పుడు మీకు ఎంత డబ్బు కావాలి అని అడిగింది. భయం లేకపోతే పాప దారిలోకి రాదు కదా అని ఓంకార్ వైపు చూస్తూ అన్నాడు భరత్. తర్వాత ప్రీతి వైపు తిరిగి, లెక్క మొత్తం చెప్తాను విను. మేము కొనాలనుకున్న మెటీరియల్ ధరలు మొత్తం పెంచినందుకు 200 కోట్లు, మా కంపెనీలో పనిచేయాలనుకునే వాళ్ళని ఆపేయాలని ప్రయత్నించినందుకు 200 కోట్లు, నా మెటీరియల్ ఇండియాకి రానివ్వకుండా ఆపేసినందుకు 300 కోట్లు, నా మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేసి నాకు చిరాకు తెప్పించినందుకు ఇంకో 300 కోట్లు, మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ 1000 కోట్లు అని భరత్ చాలా కూల్గా చెప్పాడు. ఏంటి 1000 కోట్లా? నీకు 1000 కోట్లు ఇవ్వాలా? అంత డబ్బు నేనివ్వలేను అని ప్రీతి మళ్ళీ కోపంగా అంది. ప్రీతి, నువ్వు ఇంకొక్కసారి కోపంగా గాని పొగరుగా గాని మాట్లాడితే నేను అడిగే డబ్బులు ఇంకా ఇంకా పెరుగుతాయి. నాకు చిరాకు తెప్పించుకో అని ఓంకార్ చేతిలో ఉన్న గన్ తీసుకుని ప్రీతి తల దగ్గర పెట్టాడు భరత్. నా దగ్గర నిజంగా అంత డబ్బులు లేవు అని ప్రీతి అసలు విషయం బయటికి చెప్పింది. అదేంటి, మీది ఎలైట్ కంపెనీ కదా, మీ బాబాయ్ మాధవరావు గారు కదా, 1000 కోట్లుండవా? డబ్బులివ్వకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను అని అన్నాడు భరత్. ఇంత డబ్బు నిజంగా నా దగ్గర లేదు, దీనికి నేను మా బాబాయ్ హెల్ప్ తీసుకోవాలి అని చెప్పింది ప్రీతి. సరే నీ ఇష్టం, మాట్లాడి నా డబ్బులు నాకివ్వు అని అన్నాడు భరత్. ప్రీతి వాళ్ల బాబాయ్తో ఫోన్ మాట్లాడేలాగా ఏర్పాటు చేశాడు. ప్రీతి వాళ్ల బాబాయ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. వాళ్ల బాబాయ్ మాట్లాడుతూ, ఏంటి, నిన్ను కిడ్నాప్ చేసింది ఆ భరత్ గాడా? వాడికి ఎంత ధైర్యం, పైగా 1000 కోట్లు అడుగుతున్నాడా అని కోపంగా అరిచాడు. భరత్ కిడ్నాప్ చేస్తాడని, పైగా డబ్బులు అడుగుతాడని మాధవరావు అస్సలు ఊహించలేదు. డబ్బు లేదు, ఏమీ లేదు, వాడలాగే భయపడతాడు, నువ్వేం భయపడకు అని అన్నాడు మాధవరావు. బాబాయ్, నువ్వు గనుక డబ్బులివ్వకపోతే నన్ను చంపేస్తారు అని ఏడుస్తూ చెప్పింది ప్రీతి. మాధవరావుకి కంపెనీ నుంచొచ్చే డబ్బు, దానివల్లొచ్చే పేరు తప్ప తన కూతురు ఏమవుతుందో అన్న భయం లేదు. నీకేం కాదు, నేను చెప్పేది విను. వాడి దగ్గరకొచ్చి వాణ్ణి చంపి నిన్ను తీసుకెళ్తానని చెప్పు అని అన్నాడు మాధవరావు. ఆ మాటలన్నీ విన్న భరత్, చాలు, ఇంకా ఫోన్ తీసేసేయండి. ప్రీతి, నీ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు అని అనుకున్నాను. అది నిజమే ప్రీతి, మీ బాబాయ్ కూడా నువ్వు అవసరం లేదని నిన్ను వదిలేశాడు అని అన్నాడు. భరత్ అక్కడ్నుంచి వచ్చేశాడు. ప్రీతికి ఆ రోజు ఫుడ్ పెట్టించారు. భరత్, ఓంకార్ ఇద్దరూ తిరిగి భరత్ ఇంటికి వెళ్లారు. ఈలోపు మళ్లీ మాధవరావు భరత్ వాళ్లకి ఫోన్ చేశాడు. భరత్, నువ్వు మర్యాదగా మా అమ్మాయిని వదిలే. అనవసరంగా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పటి వరకు చేసిన దానికి నిన్ను చంపేయాలి. మా అమ్మాయిని వదిలేస్తే కనీసం నువ్వు బతికుంటావు, లేదంటే నీ చావు చాలా దారుణంగా ఉండబోతుంది అని మాధవరావు అన్నాడు. మాధవరావు గారు, మీరు చేసిన తప్పుల్ని వదిలేసి నన్నిలా ఇన్ని మాటలండం చాలా తప్పు అని అన్నాడు భరత్. నువ్వొక్క వీధిని పోయే కుక్క. నీలాంటి కుక్కల్ని నేను 100 మందిని చూశాను. నీలాంటి వాళ్ళని నేను ప్రతిరోజు తొక్కేస్తూ ఉంటాను. నేనేదో కష్టపడి పైకొచ్చాను అని అనుకోకు.
అందర్నీ తొక్కేసే పైకొచ్చాను. ప్రీతిని చంపేస్తానని భయపెట్టి నా దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావేమో. ప్రీతి ఉన్నా లేకపోయినా నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మాధవరావు ఫోన్ పెట్టేశాడు. మాధవరావు మాట్లాడిన విధానం భరత్కి చాలా కోపం తెప్పించింది. తనని ఒక్క కుక్కలాగా చూశాడు అనే విషయం కంటే తనలాంటి వాళ్ళని పైకి రానివ్వకుండా చేస్తూ ఇంత పైకెదిగాడని తెలిసి భరత్కి బాధగా అనిపించింది. ఇలా ఎవ్వని పైకెదగనివ్వకుండా చేసి ఎంతో గొప్ప పొజిషన్లో ఉన్నాడని భరత్కి అర్థమైంది. ఇలాంటి వాళ్లకి కూతుర్లు కొడుకులు అలాంటి సంబంధాలేవీ అవసరం లేదు. కేవలం డబ్బుంటే చాలు. ఇలాంటి కుటుంబాల్లో పెరిగింది కాబట్టే ప్రీతి కూడా అలా ఉంది అని భరత్కి అర్థమైంది. మాధవరావు మాటలు విన్నాక ఆయనకి భయమేంటో చూపించాలి అనుకున్నాడు భరత్. ఆయన మాట్లాడిన మాటలన్నీ భరత్ పక్కనే ఉన్న ఓంకార్ కూడా విన్నాడు. ఓంకార్కి చాలా కోపమొచ్చింది. సార్, వాడిని లాక్కొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేయమంటారా? వాడికి నొప్పి బాధ అంటే ఏంటో నేను చూపిస్తాను అని అన్నాడు ఓంకార్. నువ్వెళ్ళి వాణ్ణి తీసుకురా, వాణ్ణి ఏం చెయ్యాలో నేను చెప్తాను అని అన్నాడు భరత్. వెంటనే ఓంకార్ మళ్లీ తన టీం తీసుకుని భరత్ ప్రైవేట్ జెట్లో హైదరాబాద్కి బయలుదేరాడు. మరో పక్క మాధవరావు ఇలా మాట్లాడినందుకు అతని దగ్గర పనిచేసేవాళ్లు, సార్, ఆయన దగ్గర మన అమ్మాయి ఉంది, ఎందుకలా చేస్తున్నారు అని అడిగారు. వాడు మన అమ్మాయిని ఏమీ చేయడు, ఏమన్నా చేసినా కూడా ఏమీ కాదు అని అన్నాడు మాధవరావు. ఇప్పుడేం చేద్దామంటారు అని వాళ్ళు మాధవరావుని అడిగారు. రేపు వాడు కట్టబోయే ఫ్యాక్టరీ మీద, వాడి ఐలాండ్ మీద ఫైరింగ్ చేయించండి. మన దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత విషయం నేను చూసుకుంటాను. మనం చేసిన దాడికి వాడు భయపడి ఆ అమ్మాయిని వాడే పంపిస్తాడు అని అన్నాడు మాధవరావు. సరే సార్ అని చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. మాధవరావు భరత్ని ఫోన్లోనే భయపెట్టాను అన్న సంతోషంలో ఉన్నాడు. ఆయనకి ప్రీతి ఏమైపోతుందో అన్న ఆలోచన, భయం అస్సల్లేదు. ఆ అమ్మాయి ఉన్నా లేకపోయినా అతను పెద్దగా పట్టించుకోలేదు. ఇదేమీ పట్టించుకోకుండా ఆయన తన సొంత సుఖం కోసం అమ్మాయిలు పిలిపించుకున్నాడు. మరో పక్క ఓంకార్ వాళ్ళు హైదరాబాద్కొచ్చేశారు. ఓంకార్ హైదరాబాద్కి రాకముందే హైదరాబాద్లో తన మనుషులను మాధవరావుని ఫాలో చేయమని పురమాయించాడు. ఓంకార్ చెప్పినట్టుగాని ఆ రోజు రాత్రి మాధవరావుని వాళ్లు ఫాలో అవుతున్నారు. అయితే మాధవరావు తన ఇంటికి వెళ్లకుండా తన ఫామ్ హౌస్కి వెళ్లాడు. మాధవరావు అక్కడికొచ్చేసరికి బయట కొంతమంది అమ్మాయిలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మాధవరావు తన కారు దిగగానే వాళ్లను చూసి ముందు కొంత డబ్బుని వాళ్లకిచ్చాడు. వాళ్లు చాలా సంతోషంతో మాధవరావుని పొగడ్డం మొదలుపెట్టారు. కాసేపటికి వాళ్లంతా ఇంట్లోపలికి వెళ్లారు. అయితే అది ఫామ్ హౌస్ కాబట్టి, పైగా మాధవరావు వేరే అమ్మాయిలతో కలిసి ఉండటానికి ఇక్కడికొచ్చాడు కాబట్టి అక్కడ పెద్దగా సెక్యూరిటీ లేదు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే తక్కువ మంది నమ్మకమైన సెక్యూరిటీ ఉండాలి. ఓంకార్ మనుషులు అక్కడున్న కొంతమంది సెక్యూరిటీకి మత్తుమందు పెట్టారు. వాళ్లు ఇంక సోయలేకుండా పడిపోయారు. జరిగిన విషయాలన్నీ ఓంకార్కి తన మనుషులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఓంకార్ మాధవరావు ఫామ్ హౌస్కొచ్చేశాడు. లోపల ఏం జరుగుతుందో ఓంకార్కి ముందే తెలుసు. కాబట్టి ఒకేసారి లోపలికి వెళ్లి మాధవరావుని పట్టుకుని బయటకు తీసుకురావటం కంటే మాధవరావు వేరే ఆడవాళ్లతో ఉన్నప్పుడు ఫోటోలు తీస్తే మంచిది అని ఓంకార్ కనిపించింది. అయితే మాధవరావు బాగా తాగేసున్నాడు. మత్తులో ఉండి ఆయన అన్ని విషయాలు మర్చిపోయాడు. అందుకే తన మనుషులు కొందర్ని మాధవరావు వేరే అమ్మాయిలతో కలిసున్నప్పుడు ఫోటోలు వీడియోలు తీయమని లోపలికి పంపించాడు. ముందు వాళ్లు లోపలికి వెళ్లి ఫోటోలు వీడియోలు తీశారు. తర్వాత ఓంకార్ ఏం చేశాడో భరత్కి ఫోన్ చేసి చెప్పాడు. మంచి పని చేసా ఓంకార్, ఎన్ని తప్పులు చేసే వాళ్లకి మనం తప్పుడు దారిలోనే సమాధానం చెప్పాలి. ఈ వీడియో ఉంటే ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడం చాలా ఈజీ. తొక్కేస్తా అన్నాడు కదా, ఏం చేస్తాడో మనమూ చూద్దాం అని అన్నాడు భరత్. అయితే ఓంకార్ మనుషులు ఇంకొక విషయం కూడా తెలుసుకున్నారు. సార్, వీడు పొద్దున్నే మన ఇండస్ట్రీ మీద, మన ఐలాండ్ మీద కాల్పులు జరిపించమని వాడి కింద పనిచేసే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాడు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని మొత్తం విషయం ఓంకార్ భరత్తో చెప్పాడు. ఈ మాధవరావుకి చావు రుచి చూపిస్తే గాని భయపడేలా లేడు. వీణ్ణి ఊరికే భయపెడదాం అనుకున్నాను, కానీ వీడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరేగా ఉంది. అది ఎలా చెయ్యాలో నేను చెప్తాను, మీరు తిరిగొచ్చేసేయండి అని భరత్ అన్నాడు. తర్వాత రోజు పొద్దున్నే మాధవరావు నిద్రపోతుంటే తన సర్వెంట్ ఒకతనొచ్చి ఆయన్ని నిద్రలేపాడు. సార్, నిద్రలేవండి అని పిలిచాడు. ఏంటి, నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు చిరాకని తెలుసు కదా అని మాధవరావు కోపంగా అన్నాడు.
అది కాదు సార్, మీరొకసారి చూడండి అని ట్యాబ్ తీసి మాధవరావు ముందు పెట్టాడు. ఇక్కడికొచ్చినప్పుడు ఉద్యోగానికి సంబంధించిన విషయాలేమీ మాట్లాడొద్దని చెప్పాను కదా అని మళ్లీ కోపంగా అరిచాడు మాధవరావు. ఉద్యోగం విషయం కాదు సార్, ఒకసారి చూడండి అని అతను చెప్పేసరికి విసుగ్గా మాధవరావు లేచి ఆ ట్యాబ్ తీసుకొని చూశాడు. అందులో ఒక మెయిల్ ఏదో అనానిమస్ అకౌంట్ నుంచి వచ్చింది. ఆ మెయిల్ ఓపెన్ చేయగానే అందులో రాత్రి మాధవరావు చేసిన తతంగమంతా వీడియోలు ఫోటోలలో కనిపించేసరికి ఆయనకి గుండాగినంత పనైంది. అసలేమైంది అని కోపంగా అరిచాడు మాధవరావు. ఏమైందో తెలీదు సార్, ఇదే మెయిల్ మన కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ వచ్చింది. ఇది ఎవరు పంపించారో తెలీదు అని అతను బాంబు పేల్చాడు. ఏంటి, మన ఎంప్లాయీస్ అందరికీ పంపించారా అని మాధవరావు మళ్లీ అడిగాడు. అవును సార్, వెంటనే ఏదో ఒకటి చేయాలి, ఇదంతా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అతను మాధవరావుతో అన్నాడు. మాధవరావు తన కంపెనీలో పనిచేసే వాళ్లతో చాలా రూడ్గా ప్రవర్తిస్తాడు. కేవలం మాధవరావు వాళ్ల హెడ్ అన్న ఒకే ఒక కారణంతో వాళ్ళు అతను ఏం చేసినా భరిస్తారు. ఇప్పుడు ఇలాంటి వీడియో వాళ్ళందరి చేతిలోకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఆయన పైన పగ తీర్చుకుంటారు. పైగా ఇలాంటి ఒక వీడియో బయటకొచ్చిన తర్వాత ఎలైట్ కంపెనీకి అతను డైరెక్టర్గా ఉండటం ఇంక వీలు పడదు. ముందు ఈ మెయిల్ ఎవరెవరికొచ్చిందో అర్జెంటుగా కనుక్కొని చెప్పు అని గట్టిగా అరిచాడు మాధవరావు. వెంటనే అతను విషయం కనుక్కోడానికి పక్కకు వెళ్లాడు. 2 నిమిషాల్లో తిరిగొచ్చి, సార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లందరికీ వెళ్ళింది, డైరెక్టర్స్ కూడా ఈ మెయిల్ పంపించారు అని చెప్పాడు. మాధవరావు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఆఫీస్ మొత్తానికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయపడ్డాడు. కాని వెళ్ళింది కొంతమందికే అని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే మన సాఫ్ట్వేర్ వాళ్ళని పిలిపించి ఈ మెయిల్ ఎవరెవరికి వెళ్ళిందో వాళ్ళందరి అకౌంట్ నుంచి డిలీట్ చేయించు అని చెప్పాడు మాధవరావు. ఇలా చేసి ఆ విషయాన్ని అంతటితో ఎవ్వరికీ తెలియకుండా మూసేద్దాము అనుకున్నాడు మాధవరావు. కాని తన సర్వెంట్ మళ్లీ అతని దగ్గరకొచ్చి, సార్, ఎవ్వరికీ తెలియకుండా డిలీట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఎవరన్నా ఇప్పటికే దీన్ని కాపీ చేసి దాచిపెడితే ఏం చేద్దాం అని అన్నాడు. సర్వెంట్ చెప్పింది మాధవరావుకి నిజమే అనిపించింది. సరే, ఈ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ నువ్వు మళ్లీ మెయిల్ చెయ్యి, అది డిలీట్ చేసినట్టుగా చూపిస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తామని చెప్పు అని అన్నాడు మాధవరావు. మాధవరావు డబ్బుతో మనుషుల్ని కొనాలి అనుకుంటున్నాడు. అతను అనుకున్నట్టుగా అంతా జరుగుతుందా, లేదా ఎవరన్నా ఈ వీడియోని కాపీ చేసి లీక్ చేస్తారా? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 164 మాఫియా గ్యాంగ్. మాధవరావు ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిలతో చేసిన తతంగాన్ని వీడియోలు ఫోటోలు తీసి భరత్ ఎలైట్ కంపెనీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు పంపించాడు. మాధవరావు వాటిని సాఫ్ట్వేర్ వాళ్ల హెల్ప్తో డిలీట్ చేయాలి అని అనుకున్నాడు. కానీ ఎవరన్నా దాన్ని సీక్రెట్గా కాపీ చేసి దాచిపెట్టే అవకాశాలుండటంతో ఆ మెయిల్ వచ్చిన వాళ్ళందరికీ ఇంకొక మెయిల్ పంపించి ఆ వీడియోలు ఫోటోలు ఉన్న మెయిల్ డిలీట్ చేస్తే ₹1,00,000 ఇస్తానని మాధవరావు చెప్పాడు. ఆ ఫోటోలు వీడియోలు బయటికి రాకుండా ఆపాలని మాధవరావు చాలా ప్రయత్నిస్తున్నాడు. ఈలోపు మాధవరావు ఫోన్ మోగటంతో భయపడుతూనే ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటి మాధవరావు గారు, సర్ప్రైజ్ ఎలా ఉంది అని అడిగాడు భరత్. ఏంటి, ఇదంతా చేసింది నువ్వా అని మాధవరావు షాక్ అయ్యాడు. ఎందుకంటే నిన్న మాధవరావు ఫోన్ మాట్లాడిన తర్వాత భరత్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన భరత్ భయపడ్డాడు అని అనుకున్నాడు. భరత్ తిరిగిలా చేస్తాడని ఆయన అస్సలు ఊహించలేదు. ఎందుకిదంతా చేసావు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని మాధవరావు ఏం తెలియనట్టుగా భరత్ని అడిగాడు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమేంటి? మాలాంటి వీధి కుక్కల్ని మీరు 100 మందిని చూస్తారు, రోజుకి 1000 మందిని తొక్కేస్తారు. మేమెంత మీలాంటి వాళ్ల చేతిలో చావడానికే పుట్టాం అని అన్నాడు భరత్. రే భరత్, నిన్ను అని మాధవరావు అంటుంటే, అయ్యో, మాటల్లో వణుకు వినిపిస్తుంది. భయంతో వచ్చిందా లేకపోతే ముసల్తనంతో వచ్చిందా అని అన్నాడు భరత్. ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? మా అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేసి నన్ను మంచోడు కాదు అని అందరి ముందు ప్రూవ్ చేయాలనుకుంటున్నావా అని అన్నాడు మాధవరావు. నాకేమీ అలా చెయ్యాలని లేదండి మాధవరావు గారు, మీరు చాలా గొప్పవారు. నాకివ్వాల్సిన 1000 కోట్లు ఇస్తే నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను, లేదంటే నేనేమేం చేస్తానో చూస్తూ ఉండండి అని అన్నాడు భరత్. 1000 కోట్లా? ₹10 కూడా ఇవ్వను, ఇలాగే కలలు కంటూ ఉండు అని అన్నాడు మాధవరావు. అయ్యో మాధవరావు గారు, మీకు నేను చెప్పింది నమ్మాలి అనిపించడం లేదు కదా? ఈ వీడియోల్ని అందరికీ పంపిస్తాను, మీరు ఈ రాత్రి చేసిన తతంగమంతా అందరికీ తెలియజేస్తాను అని కూల్గా అన్నాడు భరత్. ఈ మాటకి
మాధవరావు కొంచెం ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతానికి ఆ వీడియోలు కొంతమంది దగ్గర మాత్రమే ఉన్నాయి. ఎలైట్ కంపెనీలో కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి ఈ వీడియో వెళ్తే ఈ విషయం చాలా పెద్దదైపోతుంది. ఈ విషయం బయటకు రాకూడదని మాధవరావు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు భరత్ ఇలా చేస్తే అతని జీవితం అయిపోతుంది. మాధవరావు ఏం మాట్లాడకపోయేసరికి, పోనీ ఇది మీడియా వాళ్ళకిస్తే ఇంకా బాగా డబ్బులొస్తాయనుకుంటా. ఇప్పుడు ఒక్కొక్కరికి మెయిల్ పెట్టాలంటే చాలా కష్టం కదా మాధవరావు గారు. ఆ మీడియా వాళ్ళకి అమ్మేస్తే ఎలా ఉంటుందంటారు అని మాధవరావుని భరత్ ఇంకా ఇంకా భయపెడుతున్నాడు. ఇప్పుడు భరత్ మాటలకి భయపడ్డాడు మాధవరావు. దాంతో, ఇప్పుడు నీకేం కావాలి అని భరత్ని అడిగాడు. నాకేం కావాలో మీకు ఆల్రెడీ చెప్పాను. నాకివ్వాల్సిన 1000 కోట్లు ఇచ్చేస్తే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అన్నాడు భరత్. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను 1000 కోట్లు నీకు ఏం చేసినా ఇవ్వలేను అని అన్నాడు మాధవరావు. మాధవరావు చెప్పేది అబద్ధమని భరత్కి తెలుసు. మాధవరావు దగ్గర డబ్బులకి కొదవేమీ లేదు. కాని భరత్కి ఇలా చెప్పి వేరే దేంతోనన్నా ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు మాధవరావు. కాని మాధవరావు ప్రయత్నాలేమీ సఫలమవ్వలేదు. నేను మీకు 3 గంటలు టైం ఇస్తున్నాను మాధవరావు గారు. అప్పట్లోగా నా డబ్బులొస్తే సరే, లేదంటే 3 గంటల 1 నిమిషం తర్వాత ఈ ప్రపంచం మీ నిజస్వరూపాన్ని చూడబోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మాధవరావుకి తనకున్న ధైర్యం అంతా పోయింది. భరత్ ఇలా మాట్లాడుతుంటే అతను ఏమీ అనలేకపోయాడు. భరత్ ఫోన్ పెట్టేసిన తర్వాత అతనికి గుండె చాలా బరువుగా అనిపించింది. మాధవరావు పక్కనే ఉన్న అతని సర్వెంట్ ఆయనను చూస్తూ ఉన్నాడు. మాధవరావు ఎప్పుడూ తన కింద పనిచేసే వాళ్లతో చాలా రూడ్గా మాట్లాడతారు. ఎన్నోసార్లు వాళ్ళందర్నీ బాధ పెట్టాడు. ఇప్పుడు మాధవరావుకి ఇదంతా జరుగుతుంటే అతని కింద పనిచేసే వాళ్ళందరికీ సంతోషంగా ఉన్నా కాని పైకి మాత్రం బాధపడుతున్నట్టుగా నటిస్తున్నారు. ఆ సర్వెంట్ ఆయన దగ్గరకొచ్చి, సార్, ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. మాధవరావుకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాలేదు. ఏం చేస్తే బావుంటుందంటావు అని మాధవరావు తిరిగి అతన్ని అడిగాడు. సార్, నాకైతే వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకిచ్చేస్తే ఏ గొడవ లేకుండా అయిపోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చాలా తక్కువ మందికి ఆ వీడియో వెళ్ళింది కాబట్టి వాళ్ళందర్నీ మనం ఆపగలం. కానీ ఏదన్నా తేడా వస్తే అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం అంత దూరం వెళ్లకుండా ఆపాలంటే అతను అడిగిన డబ్బులు అతనికిచ్చేస్తే మంచిది. డబ్బులు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఈ విషయం బయటకొస్తే మన జీవితాలన్నీ అయిపోతాయి అని తనకు తోచిన సలహా మాధవరావుతో చెప్పాడు. ఏంటి, డబ్బులిచ్చేయాలా? చాలా గొప్ప సలహా ఇచ్చావు గాని ముందిక్కడి నుంచి బయటికెళ్ళు అని తన సర్వెంట్ని కసురుకున్నాడు మాధవరావు. మాధవరావుకి ఇప్పుడొక ఆలోచన తట్టింది. వెంటనే ఫోన్ తీసుకుని, నేను చెప్పిన ఒక మనిషిని చంపేస్తే మీకు అడిగినంత డబ్బులిస్తాను అని అన్నాడు. డబ్బిస్తే ఏదైనా చేస్తాను. ఇంతకీ ఆ మనిషి ఎవరో చెప్పండి అని అవతల పక్క వ్యక్తి అన్నాడు. భరత్ అనేవాడొకడు వైజాగ్లో ఉంటాడు. వాడికొక సినిమా స్టూడియో ఉంది. వాణ్ణి చంపేయాలి అని అన్నాడు మాధవరావు. ఇంతకు మించి వాడి గురించి డీటెయిల్స్ ఏవీ నీకు తెలీదా అని అవతల పక్క వ్యక్తి అన్నాడు. తెలీదు అని మాధవరావు చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి ఫోన్ పెట్టేసి మళ్ళీ ఒక 20 నిమిషాల్లో ఫోన్ చేశాడు. మీరు చెప్పిన వ్యక్తి సాధారణమైన వాడు కాదు. అలాంటి వాణ్ణి చంపాలంటే కొంచెం కష్టం అవుతుంది, కానీ మేం చేస్తాం అని అన్నాడు ఆ వ్యక్తి. సాధారణమైన వాళ్ళని చంపడానికి మీరు మాకు అవసరమా అని మాధవరావు కోపంగా అడిగాడు. ఇంతకీ డబ్బులెంత ఇస్తారో చెప్పలేదు అని అన్నాడు ఆ వ్యక్తి. 1 కోటి రూపాయలు ఇస్తాను అని అన్నాడు మాధవరావు. 3 కోట్లు ఇస్తే పని చేస్తాను, లేదంటే లేదు అని అవతల వ్యక్తి తన రేట్ చెప్పేశాడు. అయితే 3 కోట్ల లేదా 1000 కోట్ల, 3 కోట్లతో కానిచేయడమే మెరుగు అనుకున్నాడు మాధవరావు. మీరు అడిగినంత ఇస్తాను, కాని వాణ్ణి 3 గంటల్లో చంపేయాలి అని మాధవరావు చెప్పాడు. 3 గంటలంటే చాలా త్వరగా చంపేయాలి. చాలా పెద్ద టాస్కే ఇచ్చారు. సరే, తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి అవతల పక్క వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. నన్నే భయపెట్టాలనుకున్నావా? నీకు చావంటే ఏంటో తెలుసా? అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను నీకు చూపిస్తాన్రా. అనవసరంగా నా జోలికొచ్చావు అని మాధవరావు మనసులో భరత్ని తిట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు మాధవరావు ఒక మాఫియా గ్యాంగ్ లీడర్తో మాట్లాడాడు. ఆ మాఫియా గ్యాంగ్ ఉందని ఎవ్వరికీ తెలీదు. అది చాలా పవర్ఫుల్. బాగా పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి మాఫియా గ్యాంగ్లను తయారు చేసుకుని ఉంచుకుంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. సమాజంలో బాగా అట్టడుగున పెరిగి మత్తుకి బానిసైపోయిన వాళ్ళందర్నీ ఇలాగ డబ్బాస చూపించి మాఫియా గ్యాంగ్లుగా మార్చుకుంటారు.
వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. డబ్బిస్తే చంపేసొస్తారు. మాధవరావు కూడా వాళ్ళని వాడుకుని ఇప్పుడు భరత్ని చంపించేయాలి అనుకుంటున్నాడు. అయితే భరత్ మాత్రం మాధవరావు ఇలాంటి ఒక ఐడియాతో ముందుకొస్తాడని అస్సలనుకోలేదు. డబ్బు పంపిస్తాడనే ఊహించాడు. అయినా కూడా భరత్ భయపడాల్సిన అవసరమేమీ లేదు. అతని దగ్గరున్న సెక్యూరిటీ డ్రాగన్ గాడ్స్ చాలా చాలా పవర్ఫుల్. వీళ్లు మొత్తం కలిపి 3000 మందికి పైగా ఉంటారు. అయినా వాళ్ళ దగ్గర అన్ని వెపన్స్ ఉంటాయి. భరత్ని చంపాలంటే వాళ్ళందర్నీ దాటుకుని రావాలి. ఇంకో పక్క మాఫియా గ్యాంగ్ భరత్ గురించి డీటెయిల్స్ అన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాధవరావుతో డీల్ మాట్లాడిన వ్యక్తి వాళ్ళ గ్యాంగ్ లీడర్ దగ్గరకు వెళ్లి, అన్నా, కొత్త కేసు ఒకటొచ్చింది. వైజాగ్లో ఒకడున్నాడు. వాణ్ణి చంపితే 3 కోట్లు ఇస్తానంటున్నారు. క్యాష్ కూడా పంపించేశారు అని చెప్పాడు. దానికి వాళ్ళ బాస్ ఓకే అని తలూపాడు. అయితే ఈ గ్యాంగ్ ఎవరినైనా మర్డర్ చేసే ముందు వాళ్ళు చంపబోయే వ్యక్తి గురించి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సెక్యూరిటీ అన్నీ చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గ్యాంగ్ లీడర్తో మొత్తం డిస్కస్ చేస్తారు. అలాగే అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఆ గ్యాంగ్ లీడర్కి భరత్ గురించి చెప్పడానికొచ్చారు. భరత్ ఫోటో ముందు అతనికి చూపించారు. ఆ ఫోటో చూసి వాళ్ళ గ్యాంగ్ లీడర్ షాక్ అయ్యాడు. అతను కోపంగా, రేయ్, ఎవడ్రా మీకు ఈయన చంపమని చెప్పింది అని గట్టిగా అరిచాడు. మాధవరావు అని ఎలైట్ కంపెనీ డైరెక్టర్ ఒక ఆయన చంపమని అడిగాడన్నా, ఏమైంది అని డీల్ మాట్లాడుకున్నవాడు అడిగాడు. ఆయనెవరో మీకు తెలుసా? మనలాంటి గ్యాంగ్స్ ఆయన కోసమే తయారు చేశారు. మన వాళ్లందరికీ డబ్బులిచ్చేది ఆయన కుటుంబమే. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ విషయాలన్నీ ఒక లాయర్ చూసుకుంటున్నాడు. భరత్ గారికి మనం అండర్ గ్రౌండ్ సెక్యూరిటీ. ఈ విషయం మీకు తెలీదు. ఆయనకి అవసరం వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు ఆయనకి సహాయపడ్డానికే మనలాంటి వాళ్ళని తయారు చేశారు. మనం ఒకళ్ళున్నామని ఆయనకు కూడా తెలీదు. అయితే మన గురించి ఎవ్వరికీ డౌట్ రాకుండా మాఫియాలాగా మనం కూడా వేరే వాళ్లకు సెటిల్మెంట్లు చేస్తామని వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాము. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇలా సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాము. ఆయన కుటుంబం మనకు ఇంతకాలం డబ్బులిచ్చింది ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడానికే. అలాంటిది ఆయన్ని చంపడానికి రెడీ అయ్యారా అని కోపంగా అరిచాడు. సారీ బాస్, ఈ విషయం అంతా నాకు తెలీదు. మనకొక హెడ్ ఉన్నారన్న విషయం కూడా నాకు తెలీదు అని ఈ డీల్ మాట్లాడిన వ్యక్తి అన్నాడు. ముందు ఈ కాంట్రాక్ట్ అర్జెంటుగా క్యాన్సిల్ చేయండి అని వాళ్ళ లీడర్ వాళ్లతో చెప్పాడు. ఒకసారి కాంట్రాక్ట్ తీసుకున్నాక మనం క్యాన్సిల్ చెయ్యం కదన్నా, అలా చేస్తే మన పరువు పోతుంది అని గ్యాంగ్లో ఉన్న ఒకడన్నాడు. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మన బాస్ని చంపమని మనకే ఒకటి చెప్తే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకుండా పరువు గురించి ఆలోచిస్తావేంటి అని కోప్పడ్డాడు వాళ్ళ గ్యాంగ్ లీడర్. ఆ విషయం సరే అన్నా, కాని మనం ఇది క్యాన్సిల్ చేస్తే ఆ మాధవరావు ఇంకొక బ్యాచ్ దగ్గరకు వెళ్లకుండా ఉంటాడు అనేముంది? ఈ విషయం మన దగ్గర చెప్పాడు కాబట్టి సరిపోయింది. అదే వేరే చోటైతే మనకెలా తెలుస్తుంది అని ఆ గ్యాంగ్లో ఒకడు మళ్లీ మాట్లాడాడు. నువ్వు చెప్పింది నిజమే. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకుండా ముందు మన భరత్ గారు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం. వాళ్ళిద్దరి మధ్య గొడవేంటి, భరత్ గారి ప్లాన్ ఏంటో ఇన్వెస్టిగేట్ చేద్దాం. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం అని చెప్పాడు వాళ్ళ గ్యాంగ్ లీడర్. భరత్కి తన కోసం ఇంతమంది పనిచేస్తున్నారని అస్సలు తెలీదు. భరత్ వాళ్ల కుటుంబం ఆయన సెక్యూరిటీ కోసం ఎంతోమంది పేదవారిని దగ్గరికి తీసి చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చింది. ధన్య, ఓంకార్ వాళ్లంతా భరత్ పక్కనే ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఈ మాఫియా గ్యాంగ్ పేరుతో అండర్ గ్రౌండ్ సెక్యూరిటీ ఒకటుందని ధన్య వాళ్లకు కూడా తెలీదు. ముందుగా ఈ గ్యాంగ్ అంతా భరత్కి మాధవరావుకి మధ్య జరిగిన విషయమంతా తెలుసుకున్నారు. మాధవరావు ఏం చెయ్యాలనుకుంటున్నాడో వీళ్ళకు అర్థమైంది. వీడు ఇంత తప్పు చేసి మన భరత్ బాబు 1000 కోట్లు అడిగితే ఇవ్వకుండా మన బాస్ని చంపమని మనకే చెప్పాడు అని అన్నాడు గ్యాంగ్ లీడర్. ఈ ముసలోని చంపడం ఎంతసేపన్నా, ఏసేద్దామా అని అన్నాడు గ్యాంగ్లో ఒకడు. వాణ్ణి చంపడం చిన్న విషయమే, కానీ భరత్ సార్ వాణ్ణేదో చెయ్యాలి అనుకుంటున్నాడు కదా. ఆయన అనుకున్నట్టే మొత్తం జరగాలి. ఇప్పుడు మనం వాణ్ణి చంపేస్తే భరత్ సార్కి డౌట్ వస్తుంది. ఆయనకి మనం ఉన్నామని తెలియకూడదు అని చెప్పాడు గ్యాంగ్ లీడర్. మరైతే మాధవరావు గారు చేసే వెధో వేషాలన్నీ మనం చూస్తూ ఉండాలా అని ఒకతను అడిగాడు. మన భరత్ సార్ ముందు వాడెంత, వాడి గురించి మీరేం ఆలోచించకండి అని అన్నాడు గ్యాంగ్ లీడర్. ముందు మనం ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి డబ్బులని వెనక్కి పంపించేద్దాం. ఆ మాధవరావు గాడు వేరే వాళ్లతో కాంట్రాక్ట్ చేసుకోకుండా మనం వాణ్ణి అడ్డుకుందాం. ఒక 3 గంటలు ఆపగలిగితే చాలు, మిగతా విషయం అంతా సరే చూసుకుంటాడు అని అక్కడున్న వాళ్ళకి ప్లాన్ మొత్తం చెప్పాడు గ్యాంగ్ లీడర్.
మరోపక్క మాధవరావు భరత్ చావు కబురు వినడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మాఫియా గ్యాంగ్ ఎప్పుడు అతనికి ఫోన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. గంటసేపు ఎదురు చూసినా వాళ్ల నుంచి ఫోన్ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు మాధవరావు. ఆ తర్వాత ఆయన ఫోన్ రింగ్ అయింది. వాళ్లే ఫోన్ చేసుంటారని ఆశగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. మాధవరావు గారు, మీరు పంపించిన డబ్బు మీకు వెనక్కి తిరిగి పంపించేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ చేయటం మా వల్ల కాదు అని అవతలి వ్యక్తి చెప్పాడు. క్యాన్సిల్ చేయడం ఏంటి? డబ్బు వెనక్కి పంపించడం ఏంటి? ఒకసారి మాటిస్తే ఖచ్చితంగా చేస్తామని కబుర్లెందుకు చెప్పారు? ఒకసారి డబ్బు తీసుకున్నాక వెనకెందుకు పంపిస్తున్నారు అని మాధవరావు కోపంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. వాళ్ళెందుకు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారో ఆయనకు అర్థం కాలేదు. మీరు చెప్పిన వ్యక్తి గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేశాం. అంతకు ముందు తెలియక ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకున్నాం. మీకు కూడా ఒక సలహా ఇస్తున్నాను. మీరు చెప్పిన వ్యక్తి చాలా చాలా పవర్ఫుల్. అతని జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. అనవసరంగా డబ్బుతో పోయే విషయాన్ని ప్రాణం దాకా తెచ్చుకోకండి అని చెప్పాడు. మీరేం మాట్లాడుతున్నారు? అసలు అతని గురించి మీకేం తెలుసు అని మాధవరావు అడుగుతుంటే, ఇంతకు మించి డీటెయిల్స్ మేము చెప్పాం. అనవసరంగా ప్రాణాల వరకు తెచ్చుకోవద్దని మాత్రం నేను చెప్పగలను అని ఫోన్ పెట్టేశాడు. మాధవరావుకి ఊహించని షాక్ తగిలింది. అసలు ఇంత పెద్ద మాఫియా గ్యాంగ్ కూడా భయపడేంత స్టేటస్ ఉందా భరత్కి అని తెగ ఆలోచించాడు. భరత్ గురించి మాధవరావు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలైట్ కంపెనీ ఎవరూ టచ్ చేయలేని సిచ్యువేషన్లో ప్రీతిని తన ఇంటికొచ్చి కిడ్నాప్ చేయటం, తన సొంత ఇంటి ఫామ్ హౌస్లో తన వీడియోలు తీయటం, మాఫియా వాళ్లు కూడా అతని జోలికి వెళ్లొద్దని చెప్పడం అన్నీ మాధవరావుకి ఒకటి తర్వాత ఒకటి గుర్తొస్తున్నాయి. భరత్ ఎవరో ఏంటో తెలియకపోయినా అతను చాలా పెద్ద స్టేటస్ ఉన్న మనిషి అని మాధవరావుకి ఇప్పుడు అర్థమైంది. మాధవరావు ఇప్పుడు భరత్కి డబ్బులిచ్చేస్తాడా, లేదంటే ఇంకో మాఫియా గ్యాంగ్ దగ్గరకు వెళ్తాడా? భరత్ కోసం అండర్ గ్రౌండ్లో పనిచేసేవాళ్లు భరత్కి ఇప్పుడు ఏ విధంగా సహాయం చేస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 165 అల్లరి పెడుగు అమాయకురాలు. మాఫియా గ్యాంగ్ తిరిగి మాధవరావుకి డబ్బులు పంపించేసిన తర్వాత తను ఏ విధంగానూ భరత్ను ఏమీ చేయలేడని అర్థమైంది. దాంతో భరత్ తను అనుకున్నట్టుగా సాధారణ వ్యక్తి కాదు అని మాధవరావుకు అర్థమైంది. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే మళ్లీ మాధవరావు ఫోన్ మోగింది. మళ్లీ భరత్ నుంచి ఫోన్ రావటం చూసి మాధవరావుకి నిజంగానే వణుకు పుట్టుకొచ్చింది. భరత్ అతనికిచ్చిన 3 గంటలు అయిపోవస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? నేను అడిగిన డబ్బులు అరేంజ్ చేసావా లేదా? డబ్బులు ఇవ్వకపోతే తర్వాత ఏం చేస్తానో చూడు అని అన్నాడు భరత్. డబ్బు మొత్తం నేను అరేంజ్ చేసేస్తాను. నా ఫోటోలు వీడియోలు మాత్రం బయటికి రానివ్వకుండా చూడండి అని మాధవరావు కాళ్లబేరానికొచ్చాడు. సరే అయితే ముందు డబ్బులు పంపించు అని అన్నాడు భరత్. 5 నిమిషాల్లో 1000 కోట్లు భరత్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. నువ్వు అడిగినట్టుగానే డబ్బులు మొత్తం పంపించేశాను. ఆ వీడియోలు ఫోటోలు నాకు పంపించేసాయి అని అడిగాడు మాధవరావు. వాటిని సీక్రెట్గా నా దగ్గరే ఉంచుతానులే అని అన్నాడు భరత్. అదేంటి, డబ్బులిస్తే నువ్వు వాటిని తిరిగిచ్చేయాలి కదా అని అన్నాడు మాధవరావు. ఎక్కడ భరత్ డబ్బులు తీసుకుని మళ్లీ ఫోటోలు బయటకు లీక్ చేస్తాడు అని చాలా భయపడ్డాడు. అలా అయితే డబ్బు పోయినట్టే, తన పరువు కూడా పోయినట్టే. ఏం భయపడకు, నేను మాటిస్తే దాని మీద నిలబెడతాను. డబ్బు పంపించేశావు కదా, వాటి గురించి ఇంక వదిలే అని అన్నాడు భరత్. మాధవరావు ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలేసావంటే నేనేం చేస్తానో నీకు అర్థమైందిగా అని అన్నాడు భరత్. నేనింకెప్పుడూ మీ జోలికి రాను. ఆ వీడియోలు మాత్రం బయటకు లీక్ చేయకండి అని అన్నాడు మాధవరావు. మొట్టమొదటిసారి మాధవరావు ఇచ్చిన మాట మీద నిలబడాలి అని అనుకున్నాడు. సరే, వచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. నేను కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వే వచ్చి వైజాగ్ నుంచి తీసుకెళ్ళాలి అని అన్నాడు భరత్. ప్రీతి పేరెత్తగానే మాధవరావుకి చాలా కోపం వచ్చింది. అసలు ఈ గొడవంతా ప్రీతి వల్లనే వచ్చిందని ప్రీతిని బాగా తిట్టుకున్నాడు. ప్రీతిని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకపోతే ఇప్పటికి ప్రశాంతంగా ఆఫీస్లో నిద్రపోతూ ఉండేవాడు. భరత్ ఇప్పుడు ప్రీతిని తీసుకెళ్లడానికి వైజాగ్ రమ్మని చెప్తే అతనికి చాలా కోపం వచ్చింది. ప్రీతిని అక్కడే వదిలేయాలి అని అనుకున్నాడు. ఇంకో పక్క డబ్బు రాగానే ప్రీతిని భరత్ వాళ్లు వైజాగ్ తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. దాంతో ప్రీతి వాళ్ల బాబాయ్ తనను కాపాడాడని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన కోసమే 1000 కోట్లు కట్టాడు అని అనుకుంటుంది. కాని ఆయన అమ్మాయిలతో కలుసున్న వీడియోలు తీసి అవి పబ్లిక్లో పెడతానని భయపెట్టినందుకు మాధవరావు భయపడి డబ్బులిచ్చాడు అన్న విషయం ప్రీతికి తెలీదు. వైజాగ్లో తన కోసం తన వాళ్ళొచ్చి తీసుకెళ్తారని ఎదురుచూస్తూ ఉంది.
వైజాగ్లో ప్రీతిని రోడ్డు మీద వదిలేశారు. ప్రస్తుతం ఆమె దగ్గర డబ్బులు కానీ, ఏటీఎం కార్డ్ కానీ, ఐడి కానీ ఏమీ లేవు. వాళ్ళ బాబాయ్ తనను తీసుకెళ్తాడని లేదా ఎవరినన్నా పంపిస్తాడని ఎదురు చూస్తూ ఉంది. కాని ఎవ్వరూ రాలేదు. ప్రీతి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఒక రోజైనా కూడా ఇంకా ఎవ్వరూ రాలేదు. తనకి బాగా ఆకలేస్తుంది. ఈ బాధలో ప్రీతికి తిరిగి భరత్ దగ్గరకు వెళ్లిపోవాలనిపించింది. తనని కిడ్నాప్ చేసినా కూడా 3వ రోజు నుంచి తనకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తిండి పెట్టారు. కాని ఈ రోడ్డు మీద ఆకలితో చచ్చిపోయేలాగా ఉంది. ఆ రోజు రాత్రి మిథున, భరత్ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతకు ముందు వరకు భరత్ అనుకున్న ఫ్యాక్టరీ కట్టించడానికి ఎన్నో అంతరాయాలు కలిగాయి. ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాబ్లమ్స్ రావటంతో భరత్ చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు. భరత్ ఎంత బాధపడ్డాడో మిథునకి మాత్రమే తెలుసు. అయితే మిథున పొద్దున్నే వెళ్లి రాత్రి 10 తర్వాత రావటంతో ప్రీతి అనే ఒక అమ్మాయిని భరత్ కిడ్నాప్ చేశాడని తెలీదు. ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఇక్కడే ఉందని ఆమెకు తెలీదు. ఈ రోజు రాత్రి భరత్ జరిగిందంతా మిథునతో చెప్పాడు. ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇలా బాధ పెట్టడం మిథునకి నచ్చలేదు. అయినా ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా తప్పు భరత్ అని తన మనసులో ఉన్న మాట ఏం ఆలోచించకుండా చెప్పేసింది. మిథున భరత్తో ఎప్పుడూ తన మనసులో ఉన్న విషయాలు చెప్పడానికి భయపడదు. ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేశారని ఆమెకు కోపమొచ్చింది. ఫ్యాక్టరీ కట్టించడానికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది మిథున. అందుకే కిడ్నాప్ చేయించాల్సి వచ్చింది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయటం తప్పే, కానీ నాకా టైంలో ఏం చెయ్యాలో తెలియలేదు. కోపంలో చేసేశాను. ఇంకెప్పుడు ఏ అమ్మాయి విషయంలో ఇలా చేయను అని చెప్పాడు భరత్. నిజానికి ప్రీతి భరత్ని చాలా ఇబ్బంది పెట్టింది. అనవసరంగా హద్దులు మరీ మీరి తన ఫ్యాక్టరీ కట్టించడాన్ని ఆపడానికి ప్రయత్నించింది. ప్రీతి వల్లనే ఇదంతా జరిగింది. అలాంటి అమ్మాయిని కిడ్నాప్ చేయకుండా మామూలుగా బెదిరిస్తే మాట వినదు అని భరత్ కనిపించింది. అందుకే ఇలా చేశాడు. తర్వాత రోజు నుంచి ఫ్యాక్టరీ పనులన్నీ యథావిధిగా మళ్లీ మొదలయ్యాయి. భరత్ మధ్యలో జరిగిన అంతరాయాల వలన పోగొట్టుకున్న డబ్బు మొత్తం ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చేసింది. భరత్కి మళ్లీ ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం ధన్య సితారని, రాధికని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అందరూ డిన్నర్ చేయడానికి కలిసి కూర్చున్నారు. అయితే సితార బాగా డల్గా కనిపించింది. పైగా ఏమీ తినడం లేదు. ఏమైందిరా సితారా, బాగా డల్గా ఉన్నావు అని అడిగాడు భరత్. నాకు స్కూల్కి వెళ్లాలని లేదు, అక్కడ నాకు బాగా బోర్ కొడుతుంది అని అసలు విషయం బయటకు చెప్పేసింది. ఎందుకురా అంత బోర్ కొడుతుంది? అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని అడిగాడు భరత్. వాళ్ళెవ్వరూ నా ఫ్రెండ్స్ కాదు, వాళ్ళస్సలు నాకు నచ్చలేదు అని చెప్పింది సితార. సితార చాలా తెలివైన అమ్మాయి. ఏదన్నా చదవగానే అర్థం చేసుకుంటుంది. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా పాపకు తెలుసు. ఆటపాటల్లో కూడా తనే ముందు. అయితే సితార తన క్లాస్లో ఉన్న పిల్లల కంటే 2 సంవత్సరాలు పెద్దదవడం వలన వాళ్లు చదివే చదువుకి తనకు చాలా బోరింగ్గా అనిపించింది. పైగా వాళ్లు తనకి చిన్న పిల్లలాగా అనిపించారు. దాంతో వాళ్లతో బాగా కలిసిపోలేకపోయింది. ఎందుకు నచ్చలేదు సితారా అని అడిగాడు భరత్. వాళ్ళందరూ చిన్న పిల్లల్లాగా పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకుంటున్నారు అని చెప్పింది సితార. మరి నువ్వు చిన్నపిల్లవి కాదా? నువ్వు అందరికంటే పెద్దమ్మాయివా అని అడిగాడు భరత్. వాళ్లతో నాకు ఆడుకోవాలనిపించడం లేదు అంతే అని సితార నెమ్మదిగా బుంగమూతి పెట్టుకొని చెప్పింది. సరే, రేపు నేనొచ్చి మీ టీచర్తో మాట్లాడతాను అని అన్నాడు భరత్. అన్నయ్య, నన్ను స్కూల్లో చదవను, ఆ స్కూల్ నుంచి నన్ను మాన్పించేసాయి అని అడిగింది సితార. నేను మాట్లాడతాలే కాని నువ్వింక పడుకో అని సితారికి ముద్దు పెట్టి తన రూమ్కి పంపించాడు భరత్. తర్వాత రోజు సితారని, రాధికని స్కూల్కి పంపించడానికి భరత్ కూడా వెళ్లాడు. సితారని క్లాస్కి పంపించిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ని కలవడానికి వెళ్లాడు భరత్. ఆవిడ పేరు రాజేశ్వరి. నమస్తే రాజేశ్వరి గారు అని ఆవిడను విష్ చేస్తూ లోపలికి వెళ్లాడు భరత్. నమస్తే అండి, మీరు అని ఆవిడ వచ్చింది ఎవరో గుర్తుపట్టడానికి ప్రయత్నించింది. నా పేరు భరత్, సితార నా సిస్టర్. స్కూల్లో తన బిహేవియర్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను అని అన్నాడు భరత్. ఓ, సితార వాళ్ళ బ్రదరా మీరు? మీకు చాలా విషయాలు చెప్పాలి. సితార చాలా ఎనర్జెటిక్ అమ్మాయి. క్లాస్లో చదువులో తనే ఫస్ట్. ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేయటంలో కూడా తనే ఫస్ట్. చదువులో, అల్లరిలో తనని ఎవ్వరూ ఓడించలేరు. క్లాస్లో చాలా మందిని కొట్టడం, తిట్టడం చేస్తూ ఉంటుంది. స్పెషల్గా అబ్బాయిల్ని బాగా కొడుతుంది. అందరూ తనకంటే చిన్నవాళ్లు అనుకుంటూ ఉంటుంది. తనతో మాట్లాడాలంటేనే
మిగతా పిల్లలు బాగా భయపడుతున్నారు. తనకంటే బాగా చదివేవాళ్లు క్లాస్లో ఎవ్వరూ లేరు. మామూలుగా పిల్లలేదన్నా ఒక విషయంలో బాగా ప్రావీణ్యులై ఉంటారు, కానీ సితార అన్నిట్లో ముందుంటుంది అని సితార విషయం మొత్తం భరత్తో చెప్పేసింది. ఇదంతా విని భరత్ షాక్ అయ్యాడు. సితార బాగా అల్లరి చేస్తుంది అని తెలుసు, కానీ మరీ ఇంత మితిమీరిపోయిందని అతను అనుకోలేదు. స్కూల్లో ఇంత అల్లరి చేస్తున్నా నాకు ఏ కంప్లైంట్ రాలేదు. ఐఎమ్ సో సారీ అండి. మిగతా పిల్లల కంటే తను 2 సంవత్సరాలు పెద్దదవ్వడం వల్లనే ఇలా చేస్తుందనుకుంటాను. తనని పెద్ద క్లాస్కి జంప్ చేయిస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు భరత్. తనని పెద్ద క్లాస్లోకి పంపించడానికి ప్రాబ్లం ఏమీ లేదు. అక్కడ కూడా తను బాగా చదవగలదు. ప్రాబ్లం తనకి క్లాస్లో లేదు, తన మైండ్లో ఉంది. అందరూ తనకన్నా చిన్నవాళ్లు, వాళ్లతో నేను ఉండకూడదు అని ఆలోచన పెట్టుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది అని రాజేశ్వరి గారు చెప్పారు. మరిప్పుడు ఏం చేస్తే బాగుంటుంది మేడం అని అడిగాడు భరత్. తనకి అందరితో కలిసిపోవడం తెలియాలి. అది కొంచెం టైం పడుతుంది. మనం తనకి ఆ టైం ఇద్దాం. చిన్నపిల్లనే కాబట్టి త్వరగా మారుతుంది. తనిక్కడ అల్లరి చేస్తుంది అని పెద్ద క్లాస్కి తీసుకెళ్తే తన మనసులో ఉన్న ఆలోచన ఎప్పటికీ మారదు. రేపు బయటకు వెళ్లినా తనకన్నా చిన్నవాళ్లతో కలిసి ఉండలేదు అని రాజేశ్వరి గారు అన్నారు. తను బాగా చదువుతుంది అంటున్నారు కదా, అయితే తనకి అందరికీ ఇచ్చే హోంవర్క్ అంటే ఎక్కువగా ఇవ్వండి. అలా చేయటం వల్ల తనకి మైండ్ కొంచెం మారచ్చు. ఇంటికొచ్చాక కూడా ఎక్కువసేపు హోంవర్క్ చేయడం లేదు, త్వరగా కంప్లీట్ చేసేస్తుంది అని చెప్పాడు భరత్. అయ్యో, సితారకు మేమిప్పటికీ మిగతా వాళ్లకంటే 3 రెట్లు ఎక్కువగా హోంవర్క్ ఇస్తున్నాము. ఇంతకన్నా ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని రాజేశ్వరి గారు చెప్పారు. 3 రెట్లు ఎక్కువగా హోంవర్క్ ఇస్తున్నా కూడా సితార అంత త్వరగా కంప్లీట్ చేస్తుంది అంటే భరత్కి చాలా షాకింగ్గా అనిపించింది. సితార్కి ఎందుకు స్కూల్ అంత బోరింగ్గా అనిపిస్తుందో ఇప్పుడు భరత్కి అర్థమైంది. దాంతో భరత్ సితారకి పెయింటింగ్, డ్రాయింగ్ బాగా నేర్పించి ఇంకొక కొత్త ఆర్ట్ ఫామ్లో తనని డైవర్ట్ చేయాలనుకున్నాడు. ఇలా అయితేనే తను బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఉంటుంది అనుకున్నాడు. తర్వాత స్కూల్లో రాధిక ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. రాధిక ఎలాగో సైలెంట్ కాబట్టి టీచర్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రావని తనకి తెలుసు. మామూలుగా రాధిక స్కూల్లో ఎలా ఉంటుందో చూద్దామని తన క్లాస్ దగ్గరికి వెళ్లాడు. చాలాసేపు వెతికిన తర్వాత రాధిక వాళ్ల క్లాస్ కనిపించింది. భరత్ మెట్లెక్కి పైకొచ్చేసరికి రాధిక వాళ్ల క్లాస్ దగ్గర చాలా గొడవగా ఉంది. రాధిక ఇప్పుడు 11th క్లాస్ చదువుతుంది. రాధిక క్లాస్ బయట నుంచోనే ఉంది. భరత్ వెళ్లేసరికి తన దగ్గర చాలా మంది అబ్బాయిలు నుంచొని గొడవ చేస్తున్నారు. టీనేజ్కొచ్చిన తర్వాత అబ్బాయిలు చాలా ఫాస్ట్గా ఉంటారు. ఇలాగే అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉంటారని భరత్కి తెలుసు. క్లాస్ బయట రాధిక నించొని ఉంటే తన చుట్టూ 5-6 అబ్బాయిలు నిల్చొని ఉన్నారు. వాళ్లల్లో ఒకడు తనతో మాట్లాడుతున్నాడు. రాధిక, నువ్వు సింగపూర్ నుంచి వచ్చావని విన్నాను. అక్కడ అమ్మాయిలు చాలా బావుంటారంట కదా. నువ్వు కూడా అక్కడ అమ్మాయిలాగా చాలా బావున్నావు. నువ్వంటే నాకిష్టం. ఇవాళ మధ్యాహ్నం లంచ్కెళ్దాం, ఏమంటావు అని రాధికని అడుగుతున్నాడు. రాధిక భయంగా అక్కడే నిల్చొని ఏం మాట్లాడకుండా తలదించుకొని అక్కడే నిల్చొంది. మిగతా అబ్బాయిల్లో ఒకడు, రోహిత్, ఈ స్కూల్ మొత్తానికి హీరో నువ్వు. అతను నువ్వంటే చాలా ఇష్టం అంటున్నాడు. లంచ్కి తీసుకెళ్తా అంటున్నాడు కదా, ఓకే అని చెప్పు అని రాధికని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. రాధిక అప్పటికీ కూడా ఏం మాట్లాడకపోయేసరికి రోహిత్కి కోపం వచ్చింది. ఎందుకేం మాట్లాడడం లేదు? నేనంటే నీకిష్టం లేదా అని కోపంగా అడిగాడు. నీకేవైనా పిచ్చా? హీరో లాంటి రోహిత్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం మాట్లాడవేంటి? లేదా నీకు చెప్పాలంటే సిగ్గేస్తుందా ఏంటి అని ఇంకొక అబ్బాయి గట్టిగా నవ్వుతూ అడిగాడు. మిగతా వాళ్లు కూడా రాధికను చూసి నవ్వారు. అన్ని చోట్ల ఉన్నట్టే ఈ స్కూల్లో కూడా టీనేజ్ పిల్లలు బాగా ఊహాలోకంలో వివరిస్తూ ఉన్నారు. మగపిల్లలందరూ గ్రూపులుగా ఫామ్ అయ్యి ఒకరితో ఒకరు గొడవ పడ్డం, అమ్మాయిలను ఏడిపించటం లేదా ప్రేమిస్తున్నామని వెంటపడ్డం, అమ్మాయిలు కాదంటే సూసైడ్ చేసుకుంటామని భయపెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇంకో పక్క అమ్మాయిలు చిన్న వయసులోనే తాగడం, సిగరెట్లు అలవాటు చేసుకుని ఇంట్లో వాళ్లు చెప్పిన మాట వినకుండా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. అయితే రాధిక వీళ్లందరికీ భిన్నం. రాధిక చిన్న వయసులోనే కొన్ని అనుకోని సంఘటనలు జరగటం వల్ల రాధిక అందరిలాగా సంతోషంగా కాకుండా చాలా భయపడుతూ నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరికీ ఎదురు చెప్పదు, తలెత్తి గట్టిగా మాట్లాడదు. ఆ అమ్మాయి ఒక ట్రామాలో ఉండిపోయింది. దీనికి కారణం తన గత జీవితమే. అందుకే భరత్కి రాధిక విషయంలో కొంచెం భయం ఎక్కువ. ఇవాళ రాధికని ఏడిపించినట్టే వేరే ఏ అమ్మాయినన్నా ఏడిపిస్తే
వాళ్ళు చాలా గొడవ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాని రాధిక మాత్రం భయపడి అక్కడే ఆగిపోయింది. భరత్ మధ్యలోకి వెళ్లకుండా అసలు ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవాలని అక్కడే ఉండి అదంతా చూస్తున్నాడు. రాధిక ఏం మాట్లాడకపోయేసరికి వాళ్లకు కోపం ఎక్కువైపోయింది. ఇంతసేపు రోహిత్ భయ నీకోసం వెయిట్ చేయాలా? లంచ్కి వెళ్తానని చెప్పడానికి ఇంత బలుపేంటే నీకు అని ఆ గుంపులో ఒకడు గట్టిగా అరిచాడు. వాడలా అరవటంతో రాధిక చాలా భయపడి నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని తలదించుకొనే చెప్పింది. ఎందుకిష్టం లేదు? రోహిత్కి ఏం తక్కువ? అతను కన్నా రిచెస్ట్ బాయ్ మన స్కూల్లో ఎవ్వరూ లేరు. పైగా రోహిత్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. నీ ప్రాబ్లం ఏంటి అని ఇంకొకడు గట్టిగా అరిచాడు. వాళ్ళంతా అలా గట్టిగా అరుస్తుంటే రాధికకు బాగా భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రాధిక వెనకే వీళ్లంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్లు వెనకాలే వస్తున్నారని భయంతో రాధిక ఇంకా త్వరగా పరిగెడుతూ స్లిప్ అయి కింద పడిపోయింది. వెనకాలే వీళ్లంతా వెళ్లారు. రాధికకు దెబ్బ గట్టిగా తగిలి తన కాలు నుంచి రక్తం వస్తుంది. రోహిత్ వెంటనే కర్చీఫ్తో బ్లడ్ తుడవడానికి రాధిక కాలు మీద చేయిపోయాడు. దాంతో రాధిక గట్టిగా అరిచింది. భరత్ వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నారు అని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా భరత్ మాట విని వాళ్లు ఉలిక్కిపడ్డారు. భరత్ని చూసి రాధిక ప్రాణం లేచొచ్చింది. అప్పటి వరకు భయంతో వణికిపోయిన తను భరత్ని చూడగానే కంట్లో నీళ్లొచ్చాయి. ఏంటి, నువ్విక్కడ టీచర్వా? నీకు రోహిత్ గురించి తెలీదనుకుంటా. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వాళ్లలో ఒకడు భరత్తో అన్నాడు. భరత్ని చూసి వాళ్లంతా ఎందుకు భయపడలేదు? భరత్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.